నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క శిరసవందనములు. ఆయుర్వేదాన్ని పాటించేవారు కానీ అభిమానించేవారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపద కానీ ప్రభుత్వ వాస్తులు కానీ దేశభక్తి కలిగిన ప్రతి వ్యక్తికి నా యొక్క శిరసవందనములు. నేను చెప్పుకుని ఆయుర్వేద అన్వేష భాగంలో దాదాపుగా ప్రేక్షకుల కోరిక మేరకు దాదాపుగా మా యొక్క వ్యూవర్స్ కానీ నన్ను ఆదరించి అభిమానించే ప్రేక్షక దేవుళ్ళు కానీ నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబరు ప్రతి ఒక్కరికి కోరిక మేరకు ఫోన్ కాల్స్కు అండ్ కామెంట్లు పెడుతున్న ప్రతి ఒక్కరికి నా యొక్క శిరస వందనములు. నేను చెప్పేది ఒకటే, ఆయుర్వేద అభిమానులారా, ఏ విజ్ఞానం ఉన్నా, ఏ శాస్త్రం ఉన్నా, ఏ ఇతిహాసాలు ఉన్నా, ఏ ఋగ్వేదాలున్నా, ఏదైనా కానీ జ్ఞానంతో అన్వేషణ పెట్టుకొని ఏదైనా ఆచరణలో అనుసరించుకొని ఆచరణ ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడే మహనీయులవుతారు. అది 100% వాస్తవం. అందులో గొప్పగా ఆచరణలు పెట్టి ఈ సృష్టికి చూపించిన వాళ్ళు ఎవరంటే దాదాపుగా ఒకసారి మనం త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంగా చూసుకుంటే ఈ యొక్క త్రేతాయుగంలో అంటే తర్వాత త్రేతాయుగంలో విష్ణు భగవానుడే ఒక శ్రీరాముని అవతారం ఎత్తినప్పుడు ఆయన చూపించే విధానంలో చేస్తూ చేసుకున్నప్పుడే ఈ యొక్క రామాయణం అనేది ఏర్పడ్డది. ఆ యొక్క వాల్మీకి రచించిన యొక్క ఆ గ్రంథాల నుంచి కానీ, లేదంటే గరుడ, లేదంటే స్కంద, లేదంటే ఋగ్వేదం, వేదం, ఇంకా ఉన్న వేదాల నుంచి వచ్చిన సారాంశాన్ని కొందరు చెప్తారు. అది 100% వాస్తవమే. కొందరే కాదు, నేను చెప్పే విధానం కానీ, ఎవరు చెప్పే విధానం కానీ, చెట్టు కానీ, మొక్క కానీ, భూమి కానీ, ఆకాశం కానీ, ఈ పంచభూతాలు ఉన్న నక్షత్రాలు కానీ, ఏదైనా కానీ దాన్ని అనుసరించుకుంటూ ఒక వస్తువు, ఒక పదార్థాన్ని మన వైపు అనువర్తింప చేసుకుంటేనే ఆ అనువర్తన అనేది అందరిలో ఆచరించాలి, లేదంటే మనమే ఆచరించాలి అని చూపించిన వాళ్ళే మహానుభావులు. అలాంటి మహానుభావుల్లో త్రేతాయుగంలో చూపించిన వాళ్ళు ఎవరంటే ఆ విష్ణు మహారాజే శ్రీరాముని యొక్క అవతారం ఎత్తిన యొక్క శ్రీరామ మహానుభావుడు. అందుకే శ్రీరామనామమి రామనామ అనే యొక్క శబ్దానికే సర్వం అన్నీ మన చెడు నశించిపోయి శుభాలు జరుగుతాయని యొక్క ఆ శబ్దానికే, ఆ యొక్క శబ్ద పలుకుడికే అంత అనుభవజ్ఞమైన ఒక అజ్ఞానం తొలగించి విజ్ఞానాన్ని పెంపొందించే విజ్ఞానంలాగా వచ్చే శబ్దమే శ్రీరామ. అందుకే ఈ శ్రీరామ నవమి నేను పెట్టిన నా యొక్క ఎపిసోడ్ కానీ, లేదా నా యూట్యూబ్ కానీ పెట్టి నన్ను మానస వాచ కర్మతుని నన్ను ఆశీర్వదించిన వారికి మరొక్కసారి నా శిరసవందనం చేస్తూ, ఆయుర్వేద అభిమానులారా, దాదాపుగా శ్రీరాముని యొక్క నవమి తెల్లారి పరణాలు సూచన వాళ్ళు కామెంట్ పెట్టి డైరెక్ట్గా ఫోన్ కాల్ చేశారు. ఎందుకంటే కొద్దిమంది చాద్దామంత వరకు ఈ సృష్టిలో ఉన్న యొక్క మహానుభావుల యొక్క అంటే ఈ యొక్క కలియుగంలో ఉన్న వాళ్ళు కొందరు దేశం కొరకు, ప్రాంతం కొరకు, లేక వాళ్ళు నివసిస్తున్న యొక్క ఆచరణల విధి విధానాలను దానికి, లేదా శ్రీరామునికి, లేదా దేవతలకు ఈ యొక్క ఆయుర్వేదానికి సంబంధం ఏంది, ఏదో తల వెంట్రుకలు గంక పోతే ఈ మోకాలు వెంట్రుకలు గంక రుద్దుకుంటూ వస్తుందా, లేదా దేని లేని అంత అబోధ గతల్లాగా కలుపుకొని వస్తున్నారు, దానికి నీకు ఈ సంబంధం ఏది గురువు గారు అని కొందరు కామెంట్ పెట్టారు. అది 100% వాస్తవమే. శ్రీరాముడు తన యొక్క అయోధ్య పట్టణంలో ఉన్న దశరథ మహారాజు కుమారుని కానీ మొదలుకుంటే అంతకు ముందున్న వెనుజుడు కానీ, దశరథ మహారాజు కానీ, మహాందాత కానీ, లేదంటే రఘువంశముడు కానీ, ఆయన వంశంలో పుట్టిన కానీ మొదలుకుంటే సత్య హరిశ్చంద్రుని వరకు దాదాపుగా సత్య హరిశ్చంద్రుని వరకే 31 వంశస్థుడు. దశరథ మహారాజు దాదాపుగా 61 వంశోధారకుడు. అంటే దాదాపు వీళ్ళకు నక్షత్రం కానీ, మన యొక్క పుట్టుక నక్షత్రం చూసుకున్నా కానీ, లేదా ఋగ్వేదాలను చూసుకున్నా కానీ, ఏదన్నా సైన్స్ పరంగా చూసుకున్నా కానీ, ఆదిమానవ చరిత్ర చూసుకున్నా కానీ కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆర్యుల కాలం నుంచి
వ్యవస్థంగా ఏర్పడిన యొక్క సూర్యవంశం ఏదంటే ఈ యొక్క శ్రీరాముని యొక్క వంశం, అదే రఘువంశం. ఎందుకు? సూర్యవంశం నుంచి వచ్చిన రఘుమహారాజు 4 దిక్కుల వాళ్ళ వంశాన్ని కనుక వృద్ధి చేసినందుకు రఘువంశం అని పేరు వచ్చింది. కానీ ఆ కాలం నుంచి మొదలుకుంటే దాదాపుగా ఇది త్రేతాయుగంలో ఎక్కడైనా కానీ ఇక్కడ మహర్షులు కానీ లేదంటే ఈ యొక్క రాజులు కానీ చక్రవర్తులు కానీ భటులు కానీ ఎక్కడన్నా ఒక పొయ్యిరాయి పెట్టి లేదంటే ఒక కుండ తీసుకొచ్చి ఎక్కడ వంట చేసి తీసుకున్న ఆహార పదార్థాలు ఉన్నాయి ఆయుర్వేద అభిమానులారా? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడన్నా చరిత్ర చూసుకోండి. దాదాపుగా ఏ చరిత్ర చూసుకున్నా, మన యొక్క క్రిస్టియన్స్ ఇస్లాం మతం చరిత్ర చూసుకున్నా, క్రిస్టియానిటీ మతం ఏది యేసుప్రభు మతం చూసుకున్నా 2000 సంవత్సరాల క్రితము ఎక్కడన్నా వంట చేసుకొని బాగా ఉడికించుకొని ఆ ఉడికించుకున్న పదార్థాలు తిన్న దాఖలు ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక పెళ్లి సందడిలో యేసుప్రభు గంక వెళితే ఆడ ఏమున్నది? ద్రాక్ష రసం గంక అయిపోతే ఆడ పెళ్ళి భంగం అవుతుందా? ఆ స్త్రీ అంటే ఆ కూతురు యొక్క పెళ్లి భంగం అయిందని ఆ రోజున మేరీ మాత ఏది యేసుప్రభు తల్లి వేడుకుంటుంది. ఈ లోపు గంక నా కొడుకు వస్తే ఏం చేస్తుంది? దీన్ని చేస్తాడు, దీన్ని సాధించగలుగుతాడని ఆమె వేడుకున్న క్షణంలో ఆడ యేసుప్రభు ఆడికి చేరుకొని ఆ యొక్క నిండు కుండలుగా అయిపోయిన యొక్క ద్రాక్షరసానికి వేరే ఒక ద్రవంలో అదే కుండలుగా పోతే ఆయన మైమాత్మతోనూ లేక ఆ యొక్క ఆదామితోనూ ఆడ ద్రాక్షరసం ఏర్పడి అక్కడ ఏం జరుగుతుందండి? ఆ పెళ్ళి అనేది ఎలాంటి యొక్క ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. అంటే మన యొక్క రహస్య పదార్థం ఏది? నేను చెప్పేది ఒకటే. ప్రతి ఒక్క ఈ జీవులో ఈ ప్రకృతిలో ఉండవలసిన ఏదైనా కానీ ఖచ్చితమైన పదార్థాలు కానీ ఆహార పదార్థాలు కానీ లేదా ఏదైనా ఒక భూమి మీద ఉన్న ఒక ఖనిజ లవణాల పదార్థాలు కానీ ఏదైనా కానీ మన జంతువు కానీ లేకపోతే ఇతర జీవులు కానీ లేక మనిషి కానీ ఏదైనా కానీ 33 కోట్ల దేవతలు లేక 84 లక్షల రకాల జీవులు అనుకుంటాం కదండి. అందులో 84 లక్షల రకాల జీవులలో కొన్ని భూమి మీద నివసించే జీవులు, కొన్ని చెట్టు మీద నివసించే జీవులు, కొన్ని కొండల మీద నివసించే జీవులు, కొన్ని నీటిలో నివసించే జీవులు, కొన్ని ఇటు భూమికి ఆనుకోకుండా అటు ఆకాశాన్ని ఆనుకోకుండా మధ్యన వాయు భాగంలో జీవించే జీవులు కొన్ని. ఇందులో ఏ జీవన్నా ఒక ఉష్ణం మీద ఒక వేడి మీద ఉడికించుకొని తినే పదార్థాలు ఏమైనా జీవి ఉన్నదండి ఆయుర్వేద అభిమానులారా? ఏమీ లేదు, ఒక మానవుడు తప్ప. అందుకే ఈ మానవునికి ఈ ప్రపంచానికి అదహించే శక్తివంతమైన తెలివి ఉన్నది. నేనే గొప్పవాడని తన యొక్క గౌరవంగా ఆయనకున్న యొక్క ఏది మనకు ఉండవలసిన నేనే గొప్పవాళ్ళనే యొక్క ధీమతోని అదహించుతున్నాడట. అందుకే మనకి ఇప్పుడు చెప్పబోయేది ఇతిహాసాలు కానీ అంతే ఋగ్వేదాలు కానీ బౌద్ధ జైన ఇస్లాం క్రిస్టియన్సీ ఏ మతాంశ సారాంశం తీసుకొచ్చినా కానీ మంచిని ఉపయోగించుకోవడానికే ప్రయత్నం చేయాలి. చెడును అనేది నీకు ఉపయోగించుకోకుండా కానీ చెడుని ఎదగకుండా మంచిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తానికి ఆ రోజున విష్ణు అవతారముగా ఎత్తిన శ్రీరాముడు తన అయోధ్య నగరం నుంచి మొదలుకుంటే దాదాపుగా ఆయన చిన్న వయసు నుంచి మొదలుకుంటే ఎక్కడి వరకు అండి? దాదాపుగా 13 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత అదే విశ్వామిత్రుడు వచ్చి తన ఇంటి నుంచి గృహం కాడికి వచ్చి దశరథ మహారాజును కోరుకున్నాక మళ్ళీ ఆయన యొక్క సిద్ధ ఆశ్రమం దగ్గర చేరుకున్నాక అక్కడ తాటకి అనే యొక్క రాక్షసుని సంహరించేటప్పుడు ఆయన సంహరించి ఆ తాటకి యొక్క సంబంధించిన 2 కుమారులు వచ్చిన తర్వాత అతను పెద్ద కుమారుని సంహరించడం, చిన్న కుమారును ఒక బాణంతో ఎక్కి పెడితే ఆటోమేటిక్గా ఒక సముద్ర ఒడ్డుకు చేరుకోవడం, ఆంచని మళ్ళీ ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళడం? మిథిలా నగరానికి వెళ్ళడం. ఆ మిథిలా నగరం నుంచి ఆటోమేటిక్గా అక్కడ స్వయంవరంలో సీతాదేవిని పొందడం, మళ్ళీ తిరిగి అయోధ్య నగరానికి వచ్చిండు. ఇది మనకు చెప్పబోయే శ్రీరాముని యొక్క గాథ చరిత్ర. ఇందులో ఎక్కడైనా కానీ ఆయన చూపించిన విధానంలో కానీ ఎక్కడ కానీ ఆయనకున్న స్వార్థం కానీ లేక ఆయన యొక్క జంతువు కానీ ఇంకా వేరే కానీ ఏ ఆహార పదార్థాలతో ఇతర పదార్థాలు కానీ ఇతర జీవులను కానీ ఎక్కడైనా చిత్రహింసలు పెట్టలే. కేవలం ఎందుకంటే ఆయన ఈ సమాజం కానీ ఈ ప్రకృతి కానీ ఈ ప్రపంచం కానీ ఏ విధంగా ఈ కలియుగం పుట్టనున్నది లేక ఈ ప్రపంచంలో ఏ విధంగా మిళితమైనది ఆ యొక్క శాంతియుతంగా ఆయన చూపించిన జీవన విధానాలు చూపించే విధానం అన్నమాట. అందుకే ఇక్కడ అయోధ్యకు వచ్చిన తర్వాత సీతాదేవికి దాదాపు ఈయన ఎక్కడ వెళ్ళిందండి? యుక్త వయసు 17-18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు సీతాదేవి కూడా దాదాపు 15-14 సంవత్సరాల వయసిన తర్వాత ఆ యుక్త వయసులో 2 కొత్త కొడుకు ఇంటికి చేరుకున్నాక
అదే మార్గ మధ్యంలో పరశురాముని పెట్టిన యొక్క ఆ యొక్క ఆ షరతును ఆయన జయించడం, అంతేకాకుండా ఈ యొక్క కైకేయి పెద్ద అన్న అయిన ఈ యొక్క భరతుడిని ఒక శస్త్రజ్ఞుని ఆ మేనమామ ఇంటికాడ ఉంచుకోవడం, ఈ యొక్క అయోధ్య నగరికి వచ్చిన తర్వాత ఈ దశరథ మహారాజునికి ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మా యొక్క శ్రీరాముడు ఉత్తముడు, ఈ శ్రీరామునికి కొత్తగా పెళ్లి జరిగింది, ఈ పెళ్లి జరిగిన శుభ సందర్భంగా నేను ఈ అయోధ్య కానీ నా రాజ్యాన్ని కానీ ఈ కుతలా రాజ్యాన్ని కానీ నేను ఆ రాజ్యానికి పట్టాభిషేకం చేసి ఆయన యువరాజు చేస్తానని ఆ తండ్రి గారి యొక్క కోరిక మేరకు కొన్ని పెట్టిన ఒక తపస్సులు చేసుకునే సమయంలో, అదే సమయంలో తన సుమిత్రాదేవికి ఫస్ట్ భార్య దగ్గరికి వెళ్ళి దశరథ మహారాజు కోరిక చెప్పడం, మన తర్వాత కైకేయి దగ్గరికి వెళితే నాకు ఇచ్చిన ఒక వరంలో మళ్ళీ నాకు ఇస్తావా ఇవన్నీ ఆ యొక్క కైకేయి ఈ యొక్క దశరథ మహారాజును కోరితే, అదే సమయంలో ఆ మొదటి కోరికైన భరతునికి పట్టాభిషేకం చేయడము, రెండవ కోరికైన 14 సంవత్సరాలు అరణ్యమాసం శ్రీరాముడు వెళ్ళాలని ఈ కైకేయి ఎప్పుడైతే కోరుకుంటుందో ఆ మాటలు విని దశరథ మహారాజు ఆటోమేటిక్గా ఒక ఆయన ఏది సమస్యలు పడిపోవడమా లేక ఏదో ఒక అనారోగ్యానికి గురి కావడమా ఆ విధంగా ఉంచిన తర్వాత ఈలోపు శ్రీరాముడు రావడం, ఆ కైకేయి దేవిని అడగడం, నాన్నగారి కోరిక కిందని మీ నాన్నగారికి 2 కోరికలు ఉన్నాయి, ఆ 2 కోరికలు నువ్వు కనుక నెరవేరిస్తే మీ నాన్నగారి కోరిక నువ్వు ఖచ్చితంగా నెరవేర్చినట్టని ఆ కైకేయి దేవి ఈ శ్రీరాముడికి చెప్పడం. ఎప్పుడైతే శ్రీరాముడికి చెప్తుందో ఆ యొక్క శ్రీరాముడు నేను ఖచ్చితంగా నెరవేరుస్తా, ఏంది తల్లి అంటే నా కుమారుడైన నా యొక్క గర్భంలో పుట్టిన నా కుమారుడైన భరతునికే ఈ యొక్క పట్టాభిషేకం చేయాలి, రెండో కోరిక మీ నాన్నగారిది నువ్వు అరణ్య మాసాన్ని కనుక అంటే అడవిలోకి కనుక వెళ్ళిపోతే నీ యొక్క కోరికతోనూ నువ్వు చేసే ఒక అరణ్య మాసంతో ఇక్కడ అయోధ్యలో నా భరతుడు తన పట్టాభిషేకం రాజ అయి ఈ యొక్క సస్యశ్యామల యొక్క అయోధ్యను కూడా పాటిస్తాడు, ఇది నీ 2 కోరికలు మీ నాన్నగారి అనేసరికి అప్పుడు తన మాట తీయలేక తన చిన్న తల్లి అయినా లేక దశరథ మహారాజు మా తండ్రి గారి యొక్క కోరిక నిజమే అనుకొని అప్పుడు ఆయన అడవికి బయలుదేరడం జరుగుతుందండి. ఇది మన యొక్క శ్రీరామి నవమి ముందు కానీ శ్రీరామి నవమి రోజు జరిగిన యొక్క సంఘటన మన యొక్క భావన. అదేవిధంగా ఇక్కడ దశరథ మహారాజు కోరిక నిజమే, మా నాన్నగారి కోరిక వాస్తవమే అని ఏం చేస్తాడు ఆటోమేటిక్గా అప్పుడు తన మొదటి అంటే దశరథ మహారాజు మొదటి భార్య అంటే ఏది శ్రీరాముని తల్లి అయిన కౌశల్యాదేవి మరియు సుమిత్ర వీళ్ళిద్దరు ఏమంటారు, ఇక్కడ కౌశల్యాదేవి కొడుకోవలు శ్రీరాముడు, సుమిత్ర కొడుకోవలు లక్ష్మణుడు, ఇది లక్ష్మణుడు శస్త్రజ్ఞుడు. అయితే ఎప్పుడైనా కానీ ఇక్కడ కైకేయి కోరిక కోరింది కదా, మీరు కాక అడవి కాక వెళ్ళేటప్పుడు నేను కూడా మీతోను వస్తాని ఈ యొక్క ఎవరు ఏం చేస్తారు, ఈ యొక్క కౌశల్యాదేవి అడుగుతుంది. అప్పుడు శ్రీరాముడు తన తల్లిని మెప్పించి నేను కానీ ఈ లక్ష్మణుడు కానీ సీతాదేవి కానీ మేమైతే ఎప్పుడైతే అరణ్య మాసంకి వెళితే ఇక్కడ అయోధ్యలో అంటే మన రాజ్యంలో ఉన్న మన నాన్నగారి యొక్క ఆరోగ్యాలు లేక మన రాజ్యం యొక్క యోగక్షేమములు ప్రజల క్షేమములు ఎట్లా నేర్చుకుంటారు ఎవరు తెలుసుకుంటారమ్మా, నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క అయోధ్య నగరంలో మన యొక్క ఈ రాజ్యంలో ఉండి నువ్వు యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ నాన్నగారిని చూసుకుంటూ ఉంటే మేము నాన్నగారి కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాం, మాకు రాసి పెట్టున్నదో లేదంటే ఖచ్చితమైన ఒక భరతుని యొక్క యోగక్షేమం కూడా మాయే బాధ్యత కనుక ఇటు నాన్నగారి కోరిక ఇటు నా కోరిక కూడా భరతునికే ఈ యొక్క పట్టాభిషేకం చేయించండి అన్నప్పుడు శ్రీరాముడు ఆటోమేటిక్గా ఆ యొక్క అరణ్యమాసానికి వెళుతాడండి. ఇక్కడ ఎప్పుడైతే అరణ్యమాసానికి వెళుతాడో ఆడ యొక్క గరుతుమంతుడు అనే ఆ రాజ్యానికి చేరుకున్నాక వీళ్ళతో పాటు సుమంతుడు అనే మంత్రి ఆ రాజ్యానికి చేరుకున్నాక అక్కడ నుండి దాదాపుగా ఎప్పుడైతే ఆ యొక్క రాజ్యంలో ఆ యొక్క ఈ అడవి ప్రాంతం రాజ్యంలోకి చేరుకున్నాక ఆ రాజ్యం ఆ గరుతు ఆ సంబంధించిన రాజ్యం మొత్తం విస్తరణలో కనిపించే వృక్షాలు అంటే ఈ మర్రి చెట్టు అండి. ఏం చెట్టు అండి? ఈ మర్రి చెట్టు. ఆయుర్వేద అభిమానులారా, ఎక్కడ ఉన్న ఎన్ని తరాలు వచ్చినా ఎన్ని యుగాలు వచ్చినా సృష్టి మారతలే, 100% అది అందరికీ తెలుసు. ఈ సృష్టిలో ఉన్న చెట్లు మారతలే, కేవలము ప్రాణముతోనూ ఉన్న యొక్క జీవులు మాత్రం పునరావృతం చెందడము లేక తన డిఎన్ఏలే కానీ లేక మన శరీర లోపాలే కానీ వాయి తీసుకున్న ఆహార పదార్థాలు విషపూరితంగా మారి అవి చివరికి క్షీణించిపోతున్నాయి. కానీ చెట్లు కానీ మొక్కలు కానీ ఈ ప్రకృతి కానీ ఈ భూమి కానీ ఏవి ఎక్కడ మారుతలే. ఆ రోజున దాదాపుగా త్రేతాయుగంలో ఉన్నది అంటే త్రేతాయుగం అనేది
44 లక్షల సంవత్సరాలు. అది ఒకసారి ఆలోచించండి. 44,000 కొన్ని గణాంకాల ప్రకారంగా వస్తుంది. కొన్ని గణాంకాల ప్రకారంగా వస్తుంది. అదే ఇది శ్రీరాముని లేదంటే తెలుగు నామ సంవత్సరాలు కొన్ని గణాంకాలు చేసుకుంటే లక్షల సంవత్సరాలు వస్తాయి. అంటే త్రేతాయుగంలో ఉండవలసిన చెట్టు మన త్రేతాయుగంలో ఉండవలసిన చెట్టు ఇది ఒక దాదాపు 44,000 44 లక్షల సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ ద్వాపర యుగం అయిన తర్వాత ఈ కలియుగంలో ఇదే చెట్టు ఉన్నది. అంటే చూడండి ఎంత అమూల్యమైన శక్తి ఉంటుందో. ఎప్పుడైతే ఆ చెట్టు ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళినరో ఆ యొక్క గర్త సంబంధించిన ఆ యొక్క రాజు ఈ శ్రీరాముని లక్ష్మణుని దగ్గర తీసుకొని వాళ్ళ తలకు మొత్తం మర్రిపాలు పెట్టి తైలమర్దన లాగా చేస్తే వాళ్ళ యొక్క తల వెంట్రుకల్లో కానీ ఏదైనా కానీ ఆ యొక్క పాలు అనేది మొత్తం ఇంకి ఆ శరీరం అనేది ఎలాంటి ఒక అలసట లేకుండా ప్రశాంతత కలిగి ఆటోమేటిక్గా ఆ రాజ్యంలో వాళ్ళు ఆ రాత్రి కానీ ఆ కొన్ని రోజుల వరకు ఆ రాజ్యంలో విశ్రాంతి తీసుకుంటారు. అదే సమయంలో మాకు ఇక్కడ స్థావరం ఏర్పడ్డది మంత్రివర్యుల. ఎప్పుడైతే మీరైతే మా నుంచి వెళ్ళి అయోధ్య నగరానికి కనుక వెళుతారో ఆ వెళ్ళిన సమయంలో సంఘటన కనుక చెప్తే మేము మంచి స్థావరానికి చేరుకున్నాం. ఆ యొక్క ఉండవలసిన యొక్క గ్రంథులు ఉండవలసిన ఒక రాజ్యంలో ఆ యొక్క రాజ్యంలో మేము మంచిగా ఉన్నామని ఈ విషయం మా నాన్నగారికి కనుక నువ్వు ఖచ్చితంగా చెప్తే మా నాన్నగారు ఆటోమేటిక్గా కొంచెం ఆయన ప్రాణం కుదుటపడుతుంది. లేదంటే ఆయన ఆరోగ్యం ఆటోమేటిక్గా క్షీణించిపోతుంది. మీరు వెళ్ళండి. అప్పుడు సీతాదేవి లక్ష్మణుడు ఆటోమేటిక్గా ఈ యొక్క శ్రీరాముడు ఆ సుమంత్రి అనే మంత్రిని ఆ మంత్రిని ప్రార్థించడం వల్ల అతడు తిరిగి మన అయోధ్య నగరానికి ప్రయాణం చేస్తాడు. ఇది అండి మనం చెప్పుకునే ఈ యొక్క శ్రీరాముని యొక్క గాథలోని చరిత్ర. ఇది 100% జరిగింది వాస్తవమే. కానీ ఈ రోజున చెప్పేది ఒకటే. కొన్ని వందల మీటర్ల వరకు కొన్ని కనీసము ఆకాశానికి భూమికి కొన్ని మీటర్ల ఎత్తు వరకు పెరిగిన ఈ చెట్టు యొక్క దీని వృత్తాంతంతో మనకు మన యొక్క జీవనానికి ముడియిందని ఒక కొందరి కోరికలు కొందరి యొక్క ఏది వాళ్ళ యొక్క ప్రశ్నార్థకాలు. ఇది 100% వాస్తవం. చూడండి ఆయుర్వేద అభిమానులారా, దాదాపుగా కొన్ని మీటర్ల వరకు సైంటిస్ట్ కానీ కొన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టు మీద పరిశోధన చేశారు. ఆ రోజున తన దివ్యశక్తితోనో లేక రామాయణంలో వాళ్ళకు ఉండవలసిన యొక్క జ్ఞానం చేసిన ఒక పరిశోధన లక్ష్యంతోనో వాళ్ళకు ఉండవలసిన ఒక విధానాలతో ఈ చెట్టు మీద వాళ్ళు పరిశోధన చేయలే. డైరెక్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళారు, దాన్ని ఆశ్రయించారు. కానీ మన యొక్క కలియుగం వచ్చిన తర్వాత ఈ సైన్స్ అనేది ఒక అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల వరకు ఇది మంచిగా ఆయుర్వేద అభిమానరా ఒక చెట్టుకు అంటే ఒక మర్రి చెట్టుకు దాదాపుగా 120-130 సంవత్సరాలు అంటే కేవలం ఒక 70 అంటే ఒక దశాబ్ద కాలం ఉన్న ఒక మర్రి చెట్టును తీసుకోండి. ఆ దశాబ్ద కాలం ఉన్న మర్రి చెట్టుకు ఎంత అమూల్యమైన శక్తి ఉంటుందంటే అంత అమూల్యమైన శక్తి ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఇది ఒక మొక్క ఏంటంటే ఇది ఒక మొక్క. ఈ మొక్క దాదాపుగా ఇదేంటంటే ఒక పత్తి చేను సంబంధించిన మొక్క కదా ఇది. దీన్ని ఏం చేస్తాము, దీని యొక్కండి కొన్ని సైంటిఫిక్గా కొన్ని సీడ్స్ తయారు చేసి ఒక 6 నెలల ఒక 9 నెలల ఒక 16 నెలల ఒక 12 అంటే సంవత్సరంన్నర లేక 6 నెలల 9 నెలల వరకు దీని యొక్క సీడ్ అంటే దీని కాపు రావడము ఆటోమేటిక్గా అది కుషించిపోవడం. ఇది ఎవరు ఇది మానవుని యొక్క మేధా సంపత్తి అందని ఒక హైబ్రిడ్ సాధించిన మొక్క. ఇదే సహజ సిద్ధంగా ఉండవలసిన చెట్టు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఆ భూమిలో ఉన్న ఖనిజ పదార్థాలను ఈ సూర్యుని ఉండవలసిన సూర్యరశ్మిని గ్రహించుకొని ఆ యొక్క పత్రం ఉన్న హరితరేణుతోని ఆటోమేటిక్గా కిరణజన్య సంయోగ క్రియ గ్రహించుకొని ఈ సృష్టిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పీల్చుకొని ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఒక వంతుగాక పీల్చుకుంటే దానికి బదులు ఒక 10 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఇప్పించే శక్తివంతమైన చెట్టు ఏదంటే మర్రి చెట్టు. ఈ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ మర్రి చెట్టు ఉంటే ఈ మర్రి చెట్టుకు ఉండవలసిన లక్షణం అంతే. దానికి కొన్ని ఆశ్రయించిన పక్షులు కానీ వేరే ఒక జీవులు కానీ ఈ చెట్టు గాంక కొద్ది మాత్రం ఆస్వాదించిన ఆ చెట్టుకు ఆకర్షణలాగా ఆ జీవులు చేరుకుంటాయండి. అది 100% వాస్తవం. అందుకే అలాంటి ఒక అమూల్యమైన శక్తివంతమైనది మన శరీరంలో గాంగా జీవశక్తి గలగా ఆటోమేటిక్గా మన యొక్క నేత్రములు కానీ మన కేంద్ర నాడి మండలంలో కానీ లేదంటే చిన్న మెదడు నుంచి పెద్ద మెదడుకు అనుసంధానంగా ఏదైనా ఒక
అనుచితమైన ఒక ట్యూనర్ లాగా ఏర్పడ్డా, లేదంటే మన యొక్క జెనెటిక్ ప్రాబ్లంతో తాత ముత్తాతలతో ఉండే యొక్క ట్యూనర్ లాగా ఏర్పడ్డా, వాళ్ళకి లేక మతి స్థిమితం ఉన్న వాళ్ళకు, లేదంటే ఎక్కడికక్కడ శరీరం ఎక్కడికి తటస్థంగా ఉండి వాళ్ళు లేవలేని వాళ్ళకు ఒకటే చెప్తున్న ఆయుర్వేద అభిమానులరా, ఈ మర్రి చెట్టు సమీపంలోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? ఆటోమేటిక్గా ఈ మర్రి చెట్టు సమీపంలోకి వెళ్ళండి. ఇది మంచిగానండి. ఎంత అమోఘమైనదంటే దాదాపుగా ఇప్పుడు కొన్ని స్వేచ్ఛమైనది, నిర్మలాత్మకమైనది ఒక జంతువు పాలు దొరుకుతలేవండి. నాటు ఆవన్న లేక నాటు గేదె పాలు తీసుకోండి. ఏం తీసుకోండి? నాటు ఆవు, నాటు గేదె పాలు తీసుకోండి. ఈ తీసుకున్న వాటికి ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఒక పావు లీటర్ పాల వరకు చెప్తాను. ఒక పావు లీటర్ పాలు దాదాపుగా ఒక 2-3 ఉపయోగించవచ్చు. ఈ పావు లీటర్ పాలలో ఏం చేయాలంటే స్వేచ్ఛమైన పాలలో ఈ మర్రి కొనలు వేసుకోండి, అంటే మర్రి చిగురులను వేసుకోండి. ఆ మర్రి చిగురులు ఎట్టేసుకోవాలి? ఆటోమేటిక్గా చిన్న 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 ముక్కలుగా వేసుకోండి. వేసుకొని ఫస్ట్ పాలను కొద్దిగా వేడి చేయండి, బాగా వేడి, కొద్ది మాత్రం వేడి చేయండి. ఆ కొద్ది పాలు వేడై కొద్దిగా నీరులాగా లేక పైన ఆవిరిలాగా వచ్చే సమయంలో ఈ యొక్క కొనలు వేయండి. ఆ కొనలు కొద్దిగా మార్చినటువంటి అనుకోండి, ఖచ్చితంగా ఆ కొనలను ఈ యొక్క పాలను కనుక కలిపి ఎవరికైతే నేను మెదడు సంబంధించిన వ్యాధులు ఉంటారో, లేక భూమికి కానీ పట్టలేని స్థితిలో ఉంటారో, కొందరికి జెనెటిక్ ప్రాబ్లంతోనో లేక తల్లి యొక్క పోషక పదార్థాలు కనుక అందని వాళ్ళకు 100% ఈ పదార్థాలు కనుక నెల నుంచి, అంటే దాదాపుగా 10 వారం నుంచి మొదలుకుంటే నెల 15 రోజుల వరకు ఖచ్చితంగా ఈ యొక్క ఆహార పదార్థాన్ని దీనే మర్రి నెయ్యి పాలు అంటారు, దీని కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితమైన తిమ్మిరి కానీ మెదడు సమస్యలు కానీ ఏ సమస్యలు 100% అంతరించిపోద్దండి. ఇంకో అమోఘమైన శక్తి ఎవరైతే మర్రి కొనలాగా తీసుకొని, అంతేకాకుండా కొందరికి మేక పాలు దొరుకుతుంది, కొందరికి గేదె పాలులాగా నాటు ఆవు పాలు దొరుకుతుంది. ఆ పచ్చి పాలలో కనుక నేరుగా ఈ పచ్చి కొనలు కనుక తింటే 100% నీ షుగర్ అనేది ఏది ఇన్సులిన్ వేసుకొని 400, 380 ఉన్న వాళ్ళు ఉంటుంది చూడండి, అది 100% ఆ యొక్క షుగర్ బిల్కుల్గా నీ శరీరంలో ఉండవలసినంత నార్మల్ స్థితికి వస్తుంది. అది 100% దానికి ఉపయోగించుకుని ప్రయత్నం చేయాలి. అయితే నేను చెప్పబోయేది ఒకటి, శ్రీరాముడు ఏం చేసిన ఆటోమేటిక్గా ఆ యొక్క అయోధ్య నగరం నుంచి ఆ యొక్క ఎక్కడికి ఆ యొక్క గరుతు యొక్క రాజ్యానికి వెళ్ళినాక ఆ యొక్క ఎక్కడికి వెళ్తాడు మళ్ళీ చివరికి ఆ సుమంతుడు తన అయోధ్య రాజ్యానికి బయలుదేరుతాడు. ఈ బయలుదేరేటప్పుడు ఒక విధమైన ఒక ఆలోచన ఏంది, శ్రీరాముడు నా చేతులతోనే నేను చిన్న వయసు నుంచే ఆటోమేటిక్గా ఈ సుమంతుడు అనుకుంటాడు. ఎవరు సుమంతుడు అంటే దశరథ మహారాజు యొక్క ఆస్థానంలో కొలువులో ఉన్న యొక్క మంత్రిగా ఉండవలసిన సుమంతుడు ఈయనకి ఇంత కష్టం ఏంది అనేది ఈయన ఒక ఆలోచన చెప్తాడు. అదే సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క ఈ శ్రీరాముడు, సీతాదేవి, ఆటోమేటిక్గా ఈ యొక్క మన యొక్క లక్ష్మణుడు ఈ ముగ్గురు ఉండి, నేను ఎప్పుడైతే ఈ రాముని పాదముగాక నా ఇంటి నుంచి నా రాజ్యం నుంచి బయటపడ్డదో, ఈ భూమి మీద ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, నా యొక్క పావురంగా అంటే నాకు ఇష్టమైన నా కుమారుడు ఈ కైకేయి అనే మందరం మాటలు, అంటే ఈ యొక్క మందరం మాటలు మారిన ఈ కైకేయి యొక్క నా యొక్క 2 వరాలు కనుక నేను ఇచ్చిన ఆయన మాట ఇచ్చిన కనుక ఆ మాట ప్రకారంగా నా యొక్క ఇష్టమైన కుమారుడు దూరం చేసింది. ఎవరు? కైకేయి దేవి, అంటే నా 2వ భార్య. నా జీవం ఎందుకు, నా ప్రాణం ఎందుకని ఆ యొక్క ఈ యొక్క అయోధ్య నగరంలో దశరథ మహారాజు ఆ దిగులుతోని ఆయన మాత్రము లేవలేని స్థితిలో ఉంటాడు. ఇది మంచిగా రండి ఆయుర్వేద అభిమానం. అందుకే దేవుళ్ళకి కానీ ఎవరికి కానీ కష్టాలు వచ్చినప్పుడు అంటారు అనమాట, దేవుడు స్వరూపుల్లో అంటే శ్రీరాముడు. నా శ్రీరాముడు కాక నా ఇంటిలో కాక ఎప్పుడైతే పుట్టిండో అప్పటి నుండే నాకు సుఖ సంతోషాలు కలిగినాయి. నాకు సంతానం లేనప్పుడు ఎన్నో యజ్ఞాలు చేసినా, ఎన్నో యోగాలు చేసినా కానీ అలాంటి కానప్పుడు ఈ శ్రీరాముడు పుట్టిండు కదా. ఈ శ్రీరాముడు పుట్టిన కొద్ది ఒక యువ వయసులోనే ఆటోమేటిక్గా ఈ మిథిలా నగరానికి పేరు గాయించిన జనక మహర్షి యొక్క ఆస్థానంలో ఉన్న యొక్క సీతాదేవుని జానకిని ఈ పెళ్ళాడిన యొక్క సొంత గృహానికి నా గూటికి చేరుకున్న కొద్ది రోజులకే నా శ్రీరాముడు ఈ యొక్క అరణ్యమాసానికి పాలనని ఈ యొక్క దశరథ మహారాజు ఆటోమేటిక్గా ఆయన మనసులో మెదిలి ఆయన ఒక మంచన బట్టి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఇది అండి శ్రీరాముని యొక్క కథ. అయితే ఇక్కడ జరిగింది ఏంది, కైకేయి ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా
తన యొక్క వింటనో దాని యొక్క ఆచరించలేకనే ఎప్పుడైతే ఉన్న తర్వాత ఈ యొక్క మన యొక్క శ్రీరామును కని అంతేకాకుండా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ యొక్క గంగా నదికి ఇటు యమునా నదికి ఇటు సరయూ నది ఒడ్డు నుండి చిత్రకొండ సమీపంలోకి వీళ్ళు చేరుకుంటారు. ఇది మంచిగా ఆయుర్వేద అభిమానులు ఎక్కడికి ఎప్పుడైతే గ్రంథాన్ని యొక్క ఆ యొక్క మర్రి రాజ్యానికి చేరుకున్నాక మళ్ళీ చిత్రకొండ యొక్క ప్రాంతానికి చేరుకున్నాక ఆ చిత్రకొండలో తన స్థావరానికి ఉండడానికి ఒక మట్టితోనో ఒక గడ్డితోనో ఏం చేస్తాడు, ఒక పాకలాగా నిర్మించుకొని ఆ పాకలో వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఆ స్థావరం ఏర్పరచుకుంటారు. ఎవరు? శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు. ఈలోపు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఈ రాజ్యం నుంచి వెళ్ళి ఒక చిత్రకొండ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థావరం అయితే ఏర్పరచుకుంటాడో అదే ఏర్పరచుకున్న సమయంలో తిరిగి ఈ సుమంతుడు కనుక తిరిగి ఎక్కడికి అయోధ్య నగరానికి వెళ్ళేసరికనే అక్కడ దశరథ మహారాజు ఆటోమేటిక్గా ప్రాణాలు కోల్పోతాడు. ఏం చేస్తాడండి? ప్రాణాలు కోల్పోతాడు. ఇది మంచిదండి ఆయుర్వేద అభిమానులారా. అందుకే ఒక కథ ఇది భగవంతునికి ఏమి చేస్తాడని ఈ యొక్క ఏది ఒక రాజు ఒక భటుని అడుగుతాడట. ఇది మంచిదండి ఆయుర్వేద అన్నమాట. అంటే ఇక్కడ చిత్రకొండ ప్రాంతానికి అడవి ప్రాంతానికి గంగా నదికి తూర్పు భాగంలో దాదాపుగా ఇప్పుడు సతీష్గాడు దాదాపుగా భద్రాచలం సమీపంలోకి చేరుకున్నాక అక్కడ చిత్రకొండ సమీపంలో ఉన్నాక ఒక మామూలుగా వాళ్ళ స్థావరం ఉండడానికి ఒక గడ్డితోని ఒక స్థావరం అంటే ఒక పాకలాగా ఒక గుడిచెలాగా వేసుకొని అక్కడ సీతాదేవి అండ్ శ్రీరాముడు ఒక పాకలో నివాసిస్తాడు. ఇక బయటి లక్ష్మణుడు వాళ్ళు ఉండుకునే సమయంలో ఎప్పుడైతే స్థావరం చేరుకున్నాక అదే సుమంతుడు తిరిగి యొక్క అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే శ్రీరాముడు మంచిగా చేరుకున్నారు, నీ కొడుకు కానీ నీ కోడలు కానీ నీ చిన్న కొడుకు కానీ నీ పుత్రులు ఇద్దరిని మంచి ఈ విషయం నేను చెప్పాలి, మా యొక్క అయోధ్యలో ఉన్న యొక్క దశరథ మహారాజు చెప్పాలి. ఆ మంత్రుడు సుమంతుడు ఈయన కోరికలు ఈయన యొక్క సూచన యొక్క అనుభవాలు చెప్పుకుంటే ఈ వివరణ ఇచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఏముంటే ఆటోమేటిక్గా ఈ యొక్క అయోధ్యలో ఈ దశరథ మహారాజు మరణిస్తాడు. చూసారండి ఆయుర్వేద అభిమానుడా. అందుకే ఇక్కడ భగవత్ స్వరూపుణ్ణి రూపంగా ఉన్న వాళ్ళు ఒక రాజు అంటాడట. వాళ్ళను ఆ రాజు కింద ఒక మంత్రిను లేక భటులను ఒక సైన్యం అంటాడు. భగవంతుడు ఏం చేస్తాడు అంటాడట. అంటే ఈ భగవంతుడు ఏం చేస్తాడండి? ఇక్కడ చూడండి, భగవత్ స్వరూపుడిని విష్ణు మహారాజే శ్రీరాముడు. ఆ శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళిండు? అడవిపాలకి వెళ్ళిండు. అడవిపాలకి వెళ్ళి ఇక్కడ జరిగింది ఏముంది? ఆయన ఒక రాజ్యంలో తన తండ్రి ప్రాణాలు కోల్పోయిండు. కానీ ఈ సుమంతుడు వచ్చేసరికినే ఇదే సమయంలో ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆ రాజు ఏమంటే ఇలాంటి భగవంతుడు మనం కోరుకుంటాం కదా. ఇక్కడ నేను చెప్పేందంటే భగవంతుడు స్వరూపిన శ్రీరామునికి ఎంత కష్టం చూడండి. అడవి పాలైండు, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉండేసరికి తండ్రి కోల్పోయింది కదా. అందుకే ఆ ఒక రాజు అంటాడు, ఏమంటాడు, భటుడా ఒక మంత్రి ఏం చేస్తాడంటే రాజు ఆస్థానం నుండి మొత్తం ఒక రాజా ఆస్థానంలో కూర్చొని ఆ రాజులు ఆ మంత్రి వర్గులు భటులు ఆ రాజులు సామాన్య ప్రజలు అందరూ కూర్చుంటారు. అయితే అందరూ కలిసి ఏమంటారంటే ఎవరైతే భగవంతుడు అనే దేవుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన చేసే పని ఏందని రాజు క్వశ్చన్ ఎత్తాడు. భగవంతుడు ఏం చేస్తాడండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఏం చేస్తాడండి? మన కోరికలు తీరుతాడు. ఓకే ఆయన ఏమంటాడు, ఆయన ఏం చేయను అంటాడు. ఏం చేస్తాడు? ఎందుకు లేదు అట్ట ఆ రాజ్యంలో ఉన్న భటులు కానీ వాళ్ళందరూ మంత్రివర్గులు కానీ ఒక రాజు ఒక ప్రాంతం ఉన్న రాజు ఈ క్వశ్చన్ వేస్తాడు. అంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన ఒక భటునికి క్వశ్చన్ వేస్తే ఆ భటుడు ఎవరైనా కానీ నువ్వు సమీపంలో అంటే రాజు సమీపంలో ఉన్న వాళ్ళ భటులు ఉంటారు కదండి, ఆ భటుని పిలుచుకొని ఆ పక్క రాజ్యం అందరి సమీపంలో అందరికి బహిర్గతంగా భగవంతుడు ఏం చేస్తాడు, ఈ దాకా నాకు కాక రూపణ కాక చేస్తే నీకు ఈ రాజ్యంలో నిన్ను బతకనిస్తా, లేనిడలు ఏం చేస్తా, నిన్ను నీ తల తీసేస్తా, నాకు తెల్లారే వరకే లేక ఈ క్షణంలో లేక రోజు మరుసటి రోజు మూడో రోజు అని ఆ రాజు ఒక భటునికి ఒక ఆజ్ఞ ఇస్తాడు. అందుకే చూసిరండి, రాజు తలుచుకుంటే ఏమవుతుంది, దెబ్బలు కొదవన్నట్టు ఆ రాజు ఏమంటాడు, భటుడిని పిలిచే భగవంతుడు ఏం చేస్తాడు అని క్వశ్చన్ చెప్పిన ఏం చేస్తాడు, భటుడిని తల తీసేస్తాడు అని ఒక భటుడు పోతాడు, తెల్లారి పోతాడు. మూడు రోజులు చెప్తాడు. 3 దినములు అంటే 2 పగలు 2 రాత్రులు 2 పగలు, 3వ పగలు నువ్వు ఖచ్చితంగా వచ్చిన సమాధానం చెప్పాలని ఆ రాజు ఆ యొక్క భటునికి ఆజ్ఞ ఇస్తాడు. ఎందుకు ఆజ్ఞ ఇస్తాడు? ఆ భటుడు అనే మనిషి ఈ రాజుకి ఎక్కడ చూసినా కానీ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు రాజాను మన భగవంతుడు
ఇది మనం దాన్ని ఎదిరించొద్దు, ఆయన మనం నమస్కారం చేయాలని అందుకే ఆ భటునికి ఈ క్వశ్చన్ ఈ రాజు చెప్తాడు. ఈ భటుడు భయపడతాడు. అబ్బా భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా అంటే, మరి భగవంతుడు నీకు తెలుసా నాకు ఎవరికి తెలియదు. అయితే ఏం చేస్తాడు ఇక భగవంతుడు ఎట్లా చేయాలని ఇంటికి వెళ్తే భార్య దగ్గర భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఆ భార్య ఏం చేస్తుంది, భగవంతుడు ఏం చేస్తాడండి మనకేం తెలుసు. నువ్వు చూసినా భగవంతుడిని, నువ్వు చూసినా నేను చూసినా, ఈ ప్రపంచంలో ఎవరైనా చూసినా భగవంతుడిని ఏం చేస్తాడో ఏం చేయడు. అంటే భగవంతుని ఏం చేస్తాడు అని ఆయనకు ఆ భటుడు నిద్ర పడతాడు. తెలంగాణ కూర్చుంటాను, పొద్దున కూర్చుంటాను, ఆహారం ఆరగిస్తలేడు, ఇటు ద్రవం తాగుతలేడు, ఈ ఇంట్లో పెద్ద చికాకు అవుతుంది. రాజు దగ్గర మూడు రోజులు టైం పెట్టాడు. 3 రోజులు నువ్వు నాకు సమాధానం తీసుకురావాలి. లేనేలా 4వ రోజు వచ్చి నేను అందరు బహిర్గతంగానే ఈ భగవంతుడిని బాగా నువ్వు కోరుతున్నావు కదా, నన్ను కూరవని చెప్తున్నావు కదా, నీ తల ఖండిస్తాని ఆ రాజు ఆజ్ఞ ఇస్తాడు. ఈ భటుడు బదులు అడుపోతాడు, ఇడిపోతాడు, చుట్టూ రాజ్యంలో ఆయన ఉండి ఇంటి సమీపంలోనికి లేక రాజు యొక్క ఆస్థానంలోకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు కనిపించరు. ఈయనకు ఒక కాడికి ఈ భటునికి ఏది ఆ రాజు ప్రశ్న ఇచ్చిన భటుని దగ్గరకు ఆయన ఒక వ్యాపారం ఒక వ్యవసాయదారుడు ఎవరో ఒకడు కనిపిస్తాడు. ఆ ప్రాంతానికి భటునికి ఏం దోచక రాత్రి పగలు లేచి ఒక విశ్రాంతి ఉండి అటు ఇటు చూస్తుంటే ఈ 2 రోజుల కాంచెని 3 రోజుల కాంచెని ఏంది బట రాజు ఆస్థానంలో నీకు ఏం కొలువు లేదా, మరి నువ్వు అక్కడ తిరుగుతానో ఇక్కడ తిరుగుతానో ఏం చేస్తున్నావు అని అంటాడ. ఏం లేదండి, మా రాజుగారు నాకు ఒక ప్రశ్న ఇచ్చిండు. ఏం ప్రశ్న? ఏదో ఒక ప్రశ్న. అది ఏం ప్రశ్న? లేదండి ఆ ప్రశ్న నా నుంచి అయితే లేదు, రాజుగా ఉన్న యొక్క ఆస్థానంలో నేను ఆచరిస్తే నా నుంచే చెప్పండి ఏమైందంటే ఏం లేదండి, భగవంతుడు ఏం చేస్తాడు, ఆ భగవంతుని యొక్క పని ఏంది నాకు అది చూపించినా చెప్పినా నేను ఇంటా, లేని తలకాయ నేను తీస్తా అని నాకు 2 రోజులు అయింది. రేపు కాక నేను కాక రాజు దగ్గర కాక వెళ్ళడా, రేపు కానీ ఎల్లుండి కాక వెళ్ళడా, నేను ఖచ్చితంగా నా తల పోతుంది, నా కుటుంబం ఏమవుతుంది అందగాతన పడిపోతుంది అని ఆ భటుడు ఆ రాజరికం దగ్గర ఉన్న భటుడు ఏడుస్తున్నాడు. ఆ యొక్క ఆసామికో ఆ రైతుకు ఏం దోస్తలే, ఆయన ఒక గుణ్యధరం చెప్పిన. అందుకే చూడండి కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా కానీ ఏమీ తెలియని అమాయకుని దగ్గర పోయినా మనం తోచిన మాటలు చెప్తాం, అది అమృతమే. కొందరు ఇవన్నీ తెలిసిన మన దగ్గర పోతున్నాం వాళ్ళ స్వార్థం కొరకు ఏం చెప్తారో తెలియదు. అయితే అక్కడ ఏం తెలియని ఏం చేసిండు ఈ భటుడు ఏమనుకుంటే 3 రోజుల కాంచిన ఆ యొక్క వ్యవసాయం ఆ యొక్క కూలి మనిషినో అందులో ఉన్న ఆయన ఏం చెప్తాను ఆయన వ్యవసాయం పని చేయని తెలుసా అనుకున్నాడు. కానీ అతనే చూసి భటుడు మందలిస్తే చెప్పిండు, అయ్యా భటుడు గారు రాజుకి దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళ్తావో నాకు చెప్పు, నేను వస్తా, నేను వచ్చి ఏం చేస్తా భగవంతుడు ఏం చేస్తాడో చెప్తా. మన అది ఏందో నాకు చెప్పొద్దు, భగవంతుడు చేసే పని చెప్తాను వాడు చెప్తాను కాదు, భగవంతుడు చేసేది నేను రాజుగారికి కళ్ళకు చూపిస్తా, నీకు కళ్ళకు చూపిస్తా, నువ్వు ఖచ్చితంగా నన్ను మాత్రం రాజు దగ్గర తీసుకుపోమని ఆ యొక్క వ్యవసాయ పని చేసే రైతును ఆ రైతు ఈ భటునికి చెప్తాడు. అప్పుడు భటునికి కొంచెం ఏమంటే శక్తి వస్తుంది, ఏం చేయాలో మనం అనుకుంటాం కదండి. అదేవిధంగా ఆ భటునికి కొంచెం గుణధ్యానం వస్తుంది. ఇక్కడ కలిసి ఈ వ్యవసాయ రైతు ఆ భటుని ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రి కానీ ఆ పగలు కానీ నాకు ఆహారం పూజకిచ్చమ్మా, ఈ భటును మీ యొక్క భటుడు రాజు దగ్గరికి ఆస్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు చెప్పు, నేను కూడా వస్తాను. ఆ యొక్క రైతు ఆ యొక్క భటుని యొక్క కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ రైతు అటు ఆయన కుటుంబాన్ని చేరుకుంటాడు. ఈ యొక్క భటుడు ఇంటికాడ విశ్రాంతి తీసుకొని ఇంత ఆహారం తీసుకొని నైట్ పండుకొని మళ్ళీ తెల్లాలేసి ఈ భటుడు మళ్ళీ రైతు దగ్గరికి వచ్చి రైతుని తీసుకొని ఆటోమేటిక్గా ఇద్దరు కలిసి ఈ యొక్క రాజు యొక్క ఆస్థానంలోకి వెళ్ళిపోతారు. ఈ రాజు ఏం చెప్పిండు, నాకు 4 రోజులు అంటే 3 పగలు 3 రాత్రులు 4వ పగలు కనుక సంభవించే సమయంలో కనుక నువ్వు రాని వెళ్ళలా నాకు సమాధానం చెప్పని వెళ్ళా నీ తల నేను ఖండించిన రాజు ఆజ్ఞ ఇచ్చా. ఏం చేస్తుండగా రాజు వచ్చే సమయం ఈయన భయం అవుతుంది. ఈ రైతు ఏం చెప్పిండు, నేను రాజుకి ఏం చెప్పాలి, దేవుడు ఏం పని చేస్తానని చెప్పాలి, నేను చెప్తా ఖచ్చితంగా అని ఈ రైతు ఇతను ధైర్యం చెప్పి టైం అయింది. ఈ భటులు పోకముందుకే ఆ రాజు యొక్క ఆక్రోషతోని నా దగ్గరికి వచ్చే మనిషి రోజు వీడు ఎక్కడికి వెళ్ళి నాకు సమాధానం చెప్తాడు 3 రోజులు అయింది కదా అని ఒక ఆక్రోషంతో 2 భటులను పంపించాడు. ఎక్కడికి? ఈ భటుని దగ్గరికి, వేరే భటుని దగ్గర, ఇది ప్రశ్న ఇచ్చే భటుని దగ్గరికి 2 భటులు పంపి, భటుడు ఏం చేస్తున్నావు భట సోదరుడా, నేను రాజు ఆజ్ఞ ఇచ్చిండు, నువ్వు దేవుడు ఏం చేస్తాడో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, లేని నువ్వు శిక్షించి తీసుకురమ్మని 2 భటులు వచ్చి ఈ యొక్క భటుని బెదిరిస్తారు. ఆ భటునికి ఏం అర్థమవుతలే, ఈ యొక్క రైతుకి ఏం అర్థమవుతలే. ఇక భటుని భార్య పిల్లలు కానీ వాళ్ళ భార్య ఏం చేస్తారంటే అబ్బో రాజు ఆజ్ఞ ఇచ్చే మీరు సమాధానం ఉండదు, సమాధానం ఈయన చెప్పలే, వాళ్ళు రైతు చెప్పలే, ఆటోమేటిక్గా వెళ్ళిపోయాడు.
రాజు అక్కడ ఆక్రోశిస్తాడు, బాగా ఉగ్రనేత్రులుగా ఉన్నాడు. వెళ్ళేసరికనే రాజు అక్కడ పైన ఎంత 1 కాదు 2 కాదు 3 కాదు 21 మెట్ల సింహాసనం మీద కూర్చున్నాడు. వజ్ర వైడూరాలతో చేసుకున్నాడు కదండి, అలాంటి వజ్ర వైడూరాలతోనో లేదా బంగార సింహాసనంతోనో ఎత్తైన సింహాసనం మీద అక్కడ రాజు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఆ రాజు అక్కడ కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తాడో చూస్తాడు. ఇక భటుడు ఎక్కడ వస్తాడు, వచ్చేసరికి 2 భటులు లోపల ఏమైనా అందరు కలిసి అక్కడ ఆస్థానంలో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళందరూ మంత్రులు, మిగతా భటులు, ఆ యొక్క తెగ సంబంధించిన యొక్క మంత్రివర్గులు, ప్రజలు వాళ్ళందరూ కూర్చున్నారు. భగవంతుడు ఏం చేస్తాడు దానికి ఆ ప్రశ్నకు సమాధానం మా భటుడు చెప్పబోతాను, మీరు చూడండి అని ఆయన సభ పెట్టిండు. ఈ సభలో 2 వెళ్ళిపోతారు. వాళ్ళు రైతు పోతా అంటే ఈ భటుడు ముందు పోతా అంటే, ఒకసారి భటుడు వెనకైతే రైతు ముందు పోతా అంటాడు. ఎవరికి భయం ఉంటుంది కదండి, అట్లనే పోతా అంటే పోయింది. పోగానే ఆ భటులు, ఆ రాజు పంపించిన భటులు ముందుకు లోనికి వెళ్ళిర్రు. ఆ యొక్క రాజసింహాసనం ఆ దారం తీసుకొని లోనికి వెళ్ళిర్రు. లోనికి పోగానే ఎర్ర భటుడు అనే రాజు అడిగేసరికినే ఆ మంత్రి గారు రాజు కింద వాళ్ళని అడుగుతారు కదా, ఆ వస్తాను రాజుగారు మన భటులు వస్తాను, భటులతో పాటు ఆయన ఇంకో ఎవరో ఉన్నారట, వాళ్ళు కూడా వస్తారట అని తీసుకొస్తారు. 2 ప్రవేశపెట్టండి రాజు అంటాడు. వేసేసరికైనా రాజు ఏం చేస్తాడు, ఏమే భట సంభాషణ జరుగుతుంది. ఆ యొక్క రాజు సంబంధించిన మంత్రివర్యులు ఈ భటుని అడుగుతాడు, ఏమేం భటు రాజు ఏం చెప్పిండు, భగవంతుడు ఏం చేస్తాడు అంటే దేవుడు ఏం పని చేస్తాడని ఆ రాజుగారు ఆ ప్రశ్న ఇచ్చిందండి. మరి నీకు ఎంతకాలం సమాధానానికి నీకు ఎన్ని రోజులు గడువు ఇచ్చిందంటే నాకు 3 దినములు గడువు ఇచ్చిండు. 4వ దినము 3 గడువులు దినం ఇచ్చింది కదా, నీ రాజే కదా. మరి నీకు సమాధానం దొరికిన వెంటనే 1 రోజు 2వ రోజు కాక అంటే నీకు రాజు మీద భయం లేకనా, భక్తి లేకనా, నీకు అంత గౌరవంగా నువ్వు వస్తడం ఏందని ఆ భటుని ఆ యొక్క రాజు కింద మంత్రి ప్రశ్నిస్తాడు. చూడండి, ప్రశ్న అంటే తప్పు ప్రశ్న కొద్దిగానే ఉంటుంది, పొడిగించడానికి ఇతరులు ప్రయత్నం చేస్తారు. ప్రశ్న వేసిండో రాజు, సమాధానం చెప్పేది భటుడు. కానీ మధ్యన వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఆక్రోశం రాజుకి ఇంకా ఆక్రోశం పెరగడానికి ఇంకెక్కువ క్వశ్చన్లు వేస్తాడు. అయ్యా నాకైతే భగవంతుడు ఏం చేస్తాడు, ఆ పని ఆయన ఏం పని చేస్తాడని నాకు తెలియదు, నాకు చూపిస్తానని ఈ రైతును తీసుకొచ్చినని ఈ భటుడు ఆ రాజుకు, ఆ మంత్రికి, ఆ సభాముఖంగా అందరికి తెలియపరుస్తాడు. అప్పుడు ఏం చేస్తారు అని ఏమైనా చేసి అందరు చప్పలు కొడతారు. ఎవరు మూర్ఖుడా, నీకు తెలియదు, నీ ఎమ్మటి వచ్చినోనికి తెలియదు, నువ్వు మాకు చూపించడం మాకు చెప్పడం ఏందని ఆ సభలో ఉన్న వాళ్ళందరూ, ఆ ప్రజలందరూ కానీ, ఆ మంత్రివర్గులు కానీ వాళ్ళందరూ చప్పలు కొడతారు. అప్పుడు రాజుకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది, ఉక్రేషమైన కోపం వస్తూ ఉంటుంది. ఈ భటుని దగ్గరికి ఇది తీసుకురా అనే ఒక కోపం, ఇది శిక్షించాలనే కోపం రాజుకు వచ్చేస్తుంటుంది. వచ్చే సమయంలో ఒక రాజు ఆ భటుని ఏమంటే ఒక రైతుడు వస్తాడు, రాజుగారు నేను మాత్రం భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడు చేసిన పని ఏందని నేను దాని సమాధానం నా కాడ ఉంది, మీరు కాక నా దగ్గరికి వస్తే నేను మీకు సమాధానం చెప్పగలుగుతాని ఈ భటునితోని వచ్చిన ఒక రైతు అంటాడు. అనేసరికి ఇంకా రాజుకి ఇంకా ఉప్పేదిగా కోపం వచ్చి, నేను నా భటునికి ప్రశ్న ఎత్తే నువ్వు వచ్చి నాకు సమాధానం చెప్పడం ఏందని రాజు ఆటోమేటిక్గా కోపంతో తన ఎత్తైన 21 మెట్లు ఉన్న సింహాసనం గబగబ కిందికి 1వ మెట్టుకు భూమి మీద కిందికి దిగాడు. ఎప్పుడైతే రాజు ఆ స్థానం నుంచి అంటే ఎత్తు స్థానం నుంచి ఆ సింహాసన స్థానం మీదకి ఈ కిందికి భూమి మీద కిందికి ఎప్పుడు వచ్చిండో, ఈ రైతు అంటే భటుడు తీసుకొచ్చిన రైతు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఆ రాజును నెట్టుకొని గబ ఫస్ట్ మెట్టు కాంచిన 1వ మెట్టు 2వ మెట్టు అటు 21 మెట్ల వరకు ఎక్కి ఆ రాజు యొక్క సింహాసనం మీద కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని చూస్తాడు. అప్పుడు రాజుకు కోపం వచ్చి, ఓరి మూర్ఖుడా, నా సింహాసనానికి ఎక్కే ధైర్యం నీకు ఎవరిచ్చిండ్రా, అలాంటి సాహసం నీకు ఎవరిచ్చిండ్రా, అందుకే నువ్వు దిగుతావా, నీతో పాటు ఈ భటుని నేను 2 తలములు నేను తొలగించుతున్నా అని ఆ రాజు అప్పుడు ఆ యొక్క రైతుని ఈ భటుని ప్రశ్నిస్తాడు. అప్పుడు రైతు ఏమంటాడు, మీరేం చెప్పిన రాజుగారు, భగవంతుడు ఏం చేస్తాడు అంటారు కదా, భగవంతుడు నాకే ఉన్నదని గౌరవపడ్డవాళ్ళు, నేను పొడిగించబడ్డవాళ్ళు, బిత్తిరిగా నేనే అన్నిటికీ అజయించిన వాళ్ళు గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళను తల కిందికి తీస్తారండి. అందుకే ఈ భగవంతుడు చూపించింది, నువ్వు పైనుండి కిందికి దిగినవు, నేను కింద నుంచి పైకి పోయినా, ఎవరికైతే తల పొగరుతోని ఉన్న వాళ్ళను కిందికి దింపించే శక్తివంతమైన స్వరూపుడే భగవంతుడు.
ఆ చేసే పనే ఆ యొక్క భగవంతుని స్వరూపుడని. అప్పుడు ఆ యొక్క రైతు ఈ రాజుకు సమాధానం చెప్తాడు. అప్పుడు రాజ్యసభలో ఉన్న ప్రజలు కానీ, భటులు కానీ, ఆ యొక్క మంత్రివర్గులు కానీ వాళ్ళందరూ ఆహాహా అని నమ్మి చప్పట్లు కొట్టిన వాళ్ళు ఏం చేస్తారండి? అప్పుడు మనకు కూడా ఎంతో ఒక తెలివని అవగాహన ఉన్నది కదా, ఆ అవగాహన పట్టట్టుగానే మనం ఎవరి మీదుగా బిర్రబీగొద్దు. దాని యొక్క సారాంశము, ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, అన్నీ మనం అజాయిస్తున్నాం, వీటన్నిటికీ నేనే చేస్తున్నా, నాకు తెలియని విజ్ఞానం లేదు, నేనే అన్నిటి అజమాయించుకుంటున్నా అని ఆడ రైతు ఆడ బిర్రబీగిండు. కానీ ఆ రాజు అంత ఆయనకు ఉన్న ఒక గొప్పదనంతో ఆయన బిర్రబీగిండు. కానీ ఆ బిర్రబీగుడు దానికి ఒక ప్రతిరూపకంగా, ఒక ప్రాక్టికల్గా అక్కడ రైతు ఏం చేసిండు? తన రాజు యొక్క సింహాసనం మీదకి వెళ్ళి ఆ రాజుకు ఒక జ్ఞానాన్ని తెలియపరిచిండు. అంటే ఈ సృష్టిలో ఉండవలసిన ఏంటంటే, అన్నీ మనకే తెలుసు. అంటే ఈ జీవులలో మానవునికే జ్ఞానం ఉన్నది. మన జ్ఞానం ఉన్నట్టుగానే మనం ఎదుర్కొంటే ఈ సృష్టిలో మనం బతకగలుగుతాం అనే చెప్పుకొచ్చే విధంగా ఈ 133 కోట్ల దేవతలతోని 84 లక్షల రకాల జీవులలో ఈ మానవుడు ఆ రాజులాగా బిర్రబీగుతున్నాడు. అలా బిర్రబీగుతున్నాడు కనుకనే ఇలా ప్రకృతి సిద్ధాంతమైన చెట్లను వినాశనం చేస్తున్నాం. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, మనం ఎంత తెలిసినా, ఏది ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఆ మనిషి అనేవారు ఆ పొగరబోతుతనంతో ఆ బిర్రబీగొద్దు. ఏమి తెలియని అమాయకుడు, ఏమి ఊహించని ఒక రైతు, ఏమి శాసించిన ఒక భటుడు ఆ రైతును ఎత్తు సింహాసనం నుంచి కిందికి దింపిండు. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఏదైనా కానీ కొన్ని కష్టాలు కానీ, కొన్ని అవాంతరాలు కనుక జరిగినప్పుడు మనం అజాయించుకొని ఆ శక్తివంతమైన సమయాన్ని మనం ఉపయోగించుకోవడానికే మనం ఉండాలని ఒక కథ యొక్క సారాంశం. ఇక్కడ ఏమి ఉన్నది? భగవత్ స్వరూపుడే శ్రీరాముడు. ఎప్పుడైతే తల్లి కైకేయీదేవి అయోధ్య నగరంలో యొక్క దశరథ మహారాజు యొక్క కోరికలు కనుక ఎప్పుడైతే కోరుతుందో, ఆ కోరిన వెంటనే ఏం చేస్తుంది? శ్రీరాముడు ఆటోమేటిక్గా ఆ యొక్క అడవి పాలవుతాడు. అడవి పాలైన వెంటనే ఆ సుమంతుడు కనుక ఇక్కడికి వచ్చినామంటే ఆటోమేటిక్గా ఇక దశరథ మహారాజు ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడు ఈ విషయం అయితే ఎప్పుడైతే తెలిసిపోతుందో కైకేయికి దిమ్మ తిరిగిపోతుంది. కైకేయి ఏమవుతుంది? దిమ్మ తిరిగిపోతుంది. అక్కడ రాజులాగా ఇక్కడ కైకేయి ఏం చేస్తుంది? నాకు దశరథ మహారాజు నా భర్త ఆ రోజున నాకు 2 కోరికలు ఇచ్చిండు. ఏం కోరికలు ఇచ్చిండు? ఏ వరంలో 2 కోరుకో దేవి అంటే, నేను దేవి కోరుకోక నా వరంలో బదులుగా నాకు భర్తుని ఈ రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తున్నా. 2వ వరముగా ఆ యొక్క రాజ్యాన్ని నా యొక్క ఏది నా మొదటి యొక్క సమితిలాగా ఉన్న యొక్క కౌశల్య దేవిని పుత్రుని శ్రీరాముని నువ్వు అయోధ్య అడవి పాలు చేసినని ఇక్కడ బిర్రబీగిన వాళ్ళు కైకేయి దేవి. కానీ ఇక్కడ ఈ కైకేయి దేవి యొక్క లక్షణాలకు శ్రీరాముడు కాక ఈ యొక్క పట్టాభిషేకానికి ఈ యొక్క అయోధ్యలో లేనందుకు ఆటోమేటిక్గా ఇక్కడ దశరథ మహారాజు ఏం చేసి కుప్పగూలిపి మరణించిండు. ఈ విషయం అయితే ఎప్పుడైతే కైకేయి దేవి పెద్దన్న కాక తెలిసిన వెంటనే ఆ పెద్దన్న, ఆ భరతుడు మరియు శస్త్రజ్ఞుడు తిరిగి ఈ అయోధ్య నగరానికి చేరుకుంటారు. చూసారండి, ఏం చేరుకుంటాడు? అయోధ్య నగరం చేరుకుంటాడు. చేరుకునే వెంటనే ఇక్కడ జరగవలసిన కార్యక్రమం ఏంటిది, ఇక్కడ ఇదంతా ఎందుకు జరిగిందని ఆ కైకేయి దేవి ఆ మందర అనే ఒక దాని మాటలతోని ఇంత జరిగిందని అప్పుడు భరతుడు మొత్తం చరిత్రను తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? అయ్యో, అప్పుడు ఇచ్చిన వరముల కోరిక మేరకు మా అమ్మగాక ఈ కోరికలు నెరవేర్చడానికి నన్ను గాక పట్టాభిషేకం చేస్తే మా అమ్మ కోరిక ఉంటుంది కదా, ఇంత నికృష్టమైన ఇంత నీచమైన కోరికను కోరుతవి, నీ ముఖం నాకు చూపించు తల్లి, నీ యొక్క మాతృదేవతమైన నువ్వే, ఈ రాజ్యంలో కానీ నేను కానీ ఈ యొక్క అయోధ్య నగరం ఉండను, ఈ నాన్నగారు కనుక మరణం జరిగిన తర్వాత నాకు ఉన్న ఒకటి లేకున్నా ఒకటి అని. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడు తన కౌశల్యాదేవి, సుమిత్రాదేవి, మిగతా రాజ్యాలందరూ కలిసి ఈ చిత్రకోటకు ఈ యొక్క అయోధ్య నగరాన్ని వదిలే ఒక అరణ్యమాసానికి వెళ్ళిన ఒక రాముడి దగ్గరికి ఈ భరత శత్రుఘ్నుడు మిగతా వాళ్ళందరూ కలిసి ఆటోమేటిక్గా ఆ రామనాసురుని దగ్గరికి ఆ యొక్క రామచంద్రపురానికి అంటే దాదాపుగా శ్రీరాముడి దగ్గరికి ఆ యొక్క అడవి ప్రాంతానికి చేరుకుంటారు. ఎలా చేరుకుంటారు? ఎప్పుడైతే అయోధ్య నగరంలో ఈ యొక్క దశరథ మహారాజు మరణం జరుగుతుందో, ఆ మరణం తర్వాత అనేక విధములుగా దాని ఏదైతే జరుగుతుందో ఆ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ మరణం జరిగినాక ఈ యొక్క ఎప్పుడైతే ఈ కైకేయి దేవిని మందలించి ఆ దేవి దగ్గరికి శ్రీరామచంద్రుని దగ్గరికి వెళ్ళినాక ఆ లక్ష్మణుడు, సీతాదేవి ఈ యొక్క చిత్రకొండ సమీపంలో చేరుకున్నాక ఇక్కడ ఏం చేస్తాడు? ఇక అన్నగారు
నేను లేకపోవడం వలన లేదా మన నాన్న లేకపోవడం వలన నీ యొక్క కోరికలో లేక నేను బయటికి పంపించినందుకో అమ్మగారి యొక్క చెడు ఉద్దేశంతోనో ఇక్కడ తప్పిదం జరిగింది, దానివల్ల నువ్వు అడవి పాలైనవు, ఇక్కడ మన నాన్నగారు జరిగిపోయిండు, నువ్వు తిరిగి ఈ అడవి ప్రాంతం నుంచి వదిలి నువ్వు అయినా ఆ చిన్న లక్ష్మణన్న గారు అంటే లక్ష్మణు వదిన గారైన సీతాదేవి మీరు ముగ్గురు తిరిగి అయోధ్య నగరానికి రావాలని ఈ భరత శత్రుఘ్నుడు ఇద్దరి భరతుడు వెళ్ళి తన యొక్క శ్రీరామచంద్రునికి పాదాభిషేకం చేస్తాడు. అప్పుడు శ్రీరాముడు అంటాడు, తమ్ముడా, మనల్ని అనాథలు చేసిన మన నాన్నగారు, ఆయన కోరికలు ఔనిత్యమైనదే, మన తల్లి అయిన కైకాదేవి కోరికలు కూడా ఔనిత్యమైనవే. అందుకు మనం మన యొక్క పిత్ర అయిన మన తల్లిదండ్రుల యొక్క కోరికలు నెరవేర్చడే మన యొక్క సంతతిగా ఉన్న మన కొడుకులుగా మన యొక్క లక్ష్య సాధనం. ఆ లక్ష్య సాధనకి నేను సందిగ్ధంగా ఉన్నా. ఎప్పుడైతే దశరథ మహారాజైన మన తండ్రి గారు ఎప్పుడైతే ఆ యొక్క అయోధ్య నగరంలో ఎప్పుడైతే మరణం జరిగిందో నేను తిరిగి ఆ అయోధ్య నగరానికి నేను వెళ్ళలేని స్థితిలో ఉన్నా. నేను 14 సంవత్సరాల ఒక అరణ్యమాసం అయిన తర్వాతనే నేను తిరిగి ఒక అయోధ్య నగరానికి చేరుకుంటా. కానీ అంతవరకు తండ్రి గారి కోరిక మేరకు మన తల్లి గారి యొక్క కైకేయదేవి కోరిక మేరకు నువ్వు ఖచ్చితంగా ఈ భరతుని యొక్క ఆ పట్టాభిషేకం నువ్వు చేసుకో, ఆ అయోధ్య నగరాన్ని నువ్వే పాలించు తమ్ముడు అని ఈ భరతుని శ్రీరాముడు కోరుకుంటాడు. అయినా కానీ శ్రీరాముని మాటలకు ఈ భరతుడు వినడు. తమ్ముని మాటలకు అన్న వినడు, అన్న మాటలకు తమ్ముడు వినడు. అప్పుడు ఈ యొక్క భరతునితోని ఆ రాజ్యంలో మంత్రివర్గులే మళ్ళీ వెళుతారు. మళ్ళీ సుమిత్ర వెళుతుంది, అంతే కౌశల్యాదేవి వెళుతుంది. వీళ్ళు ఇద్దరు తల్లులు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నా కానీ ఎంత పాదపద్మములు చేసినా కానీ ఎంత చేసినా కానీ మన నాన్నగారు కోరికను నేను నెరవేర్చడం సంసిద్ధంగా ఉన్నా. నాన్నగారి మాటను కనుక వెనక తీసుకుంటే మన యొక్క సూర్యవంశానికే ఈ సత్యలోకం అనే సత్యవంశం కూడా రఘువంశం కూడా పేరు రాదు. అందుకు నాన్నగారి కోరికలైనా రెండైనా నువ్వు పట్టాభిషేకమే అయోధ్య నగరాన్ని పాలించు, నేను 14 మాసంలో అరణ్యమాసం చేస్తానని కోరినా కానీ నువ్వైతే తిరిగి అరణ్యమాసం ముగించుకొని తిరిగి నువ్వు అయోధ్య నగరాన్ని కాక రాని ఎడల నేను ఈ భరతుడు అనే తమ్ముడు నీ కన్న ముందుండు నాకు నా ప్రాణార్పణ చేసుకుంటాను. భరతుడు తన ఒక అన్న కాడ ఆ లక్ష్మణ్ కాడ ఒక రాముని కాడ మాట తీర్చుకొని మళ్ళీ తిరిగి కౌశల్యాదేవిని ఆ సుమిత్రాదేవిని ఆ మంత్రివర్గులు వాళ్ళందరూ కలిసి తిరిగి అయోధ్య నగరానికి చేరుకుంటారండి. చూసిరా ఆయుర్వేద అభిమానులారా, ఎంత అభిమానము, ఎంత అనురాగము, ఎంత ఆప్యాయత. ఇక్కడ సత్యం ఉన్నా కానీ శ్రీరామచంద్రుడు ఎవరైతే ఇప్పుడు ఏముంటుందండి, ఎప్పుడు సీటు మీద ఆసనం కూర్చోవాలని చూస్తాడు. ఒక ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పుడతారు, ఒకళ్ళు ఇద్దరే పుడతారు. ఒకవేళ దేవుని అదృష్టంలో లేక తల్లిదండ్రుల అదృష్టమో ఏమైనా పుట్టింది అనుకోండి, పెద్దవానికి ఎందుకు ఆస్తి దక్కాలి, పెద్దవాడు ఎందుకు పెత్తనం చెలాయించాలనుకొని ఈ చిన్నవాళ్ళు కానీ ఇంక వేరే వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎంత ఔనిత్యం అంటే భారతదేశంలో ఈ ప్రపంచంలో ఇంతవరకు రాముని యొక్క చరిత్ర ఇంతవరకు ఒక చెడు విధానంలో అనుకోరు. సీతాదేవి కానీ ఇప్పుడు చూడండి కొత్తగా దంపతులు అవుతారు. దాదాపు ఇప్పుడు ఎంత మ్యాచ్యూర్ అంటే దాదాపు 18, 20, 25 సంవత్సరాల పిల్లల వాళ్ళకి అవుతారు. ఇద్దరు తల్లిదండ్రులు కలిసి ఆన్మూడి కంటే ఒక ప్రాంతానికి వెళ్ళున్నానంటే ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారండి, ఆయుర్వేద వినండి, ఏం చేస్తారండి, భార్య వేషంలో భార్య ఎందుకు వెళ్ళాలని ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న భర్తకు 100 క్వశ్చన్లు చెప్తారు. మేము వెళ్ళాం మామగారని ఆ మామగారి దగ్గర అత్తగారితో లేక తోటి ఒక కోడళ్ళతోనో ఇది బావలతోనో మరదలతోనో కొట్లాడే సత్సంగం ఉంటుంది. కానీ అలా సీతాదేవి ఒక ప్రశ్నార్థం చేసిందండి, ఎక్కడికి వెళ్దాము శ్రీరాము చంద్ర అని ప్రశ్న వేయలేదు. ఎప్పుడైతే రాముడు తయారైండో సీతాదేవి బయలుదేరింది. సీతాదేవి శ్రీరాముడు లేని ఒక అయోధ్య నాకెందుకని లక్ష్మణుడు బయలుదేరింది. అక్కడ ఎంత అభియోగమైన ఆప్యత చూడండి. తండ్రి మాటకు కట్టుబాటైన రాముడు ఎప్పుడైతే తండ్రి మాటకు కట్టుబాటైండో అన్నకు వదిన లేనిది నేను కానీ నా తల్లి కానీ రాజ్యం వద్దు అని లక్ష్మణుడు బయలుదేరింది. కానీ ఇక్కడ ఒక అనార్థం జరిగిన తర్వాత ఇక్కడ కైకేయి తన కోరిక అయిన ఇదే సమయం అని అక్కడ రాజులాగా ఆ గౌరవంగా తన పొగరుపోతనంతో తన పొగరు దించాలనే రాజునే
నా కొడుకునే పట్టాభిషేకాలు అందుతారు, కానీ ఇక్కడ ఏముంచుడు దశరథ మహారాజు మరణం జరుగుతుంది. జరిగిన తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత కానీ భరతుడు వెళ్ళినా కానీ బతిలాడిన ప్రారధార పడ్డా కానీ నేను రాను. మన తండ్రి గారి కోరిక ఏంది? నువ్వు రాజు పట్టాభిషేకం చేయాలి, నేను అరణ్య మాసమే ఈ తండ్రి గారి కోరిక. తల్లికి మాట ఇచ్చినా మాట ఇయ్యకున్నా మాట ఇచ్చిన యొక్క కోరికలు అయ్యే కదా. నువ్వు ఖచ్చితంగా వెళ్ళంటే నువ్వు ఎప్పుడైతే అయోధ్య నగరానికి కనుక చేరుకోలేదో నేను ప్రాణార్పణ చేసుకుంటా. నువ్వు ఖచ్చితంగా 14 మాసాలు 14 సంవత్సరాలు నువ్వు అరణ్య మాసం అనుభవించిన తర్వాత తిరిగి నువ్వు అజ్ఞాన మాసానికి మన యొక్క అయోధ్య నగరానికి రామని అప్పుడు ప్రార్థనలు పెట్టుకొని తన పాద పద్మములైన వాటిని పట్టుకొని ఆ యొక్క భరతుడు కానీ శత్రుఘ్నుడు కానీ ఆ యొక్క సుమిత్రాదేవి కౌశల్యాదేవి తిరిగి అయోధ్య నగరానికి వెళ్తారండి. ఇది శ్రీరాముని యొక్క చరిత్ర. ఎంతవరకు అంటే ఆయుర్వేద అభిమానులరా, శ్రీరాముడు సీతాదేవి ఆ యొక్క రాచకొండ ప్రాతినిధ్యం మొదలుకుంటే పంచవర్ష ప్రాంతానికి ఆ యొక్క ఎప్పుడైతే గుడిసె ఉంది మళ్ళీ పంచవర్ష ప్రాంతానికి ఆ తూర్పు ఒక గంగా నది తీరానికి ఇటు వచ్చిన తర్వాత అనేక విధములుగా విపరీతమైన ఒక అడవి సంపద, ఎత్తైన గుట్టలు, లోయలు, విపరీతమైన జంతు సంపద, విపరీతమైన పక్షులు, వీటన్నిటిని ఎప్పుడు సీతాదేవి తన జన్మ పుట్టిన కాంచుని అలాంటి సంపద అడవి చూడలే. కానీ వాటి అన్నిటిని చూసింది ఈ సీతాదేవి ఒక ముచ్చటగా ఉండి ఆటోమేటిక్గా ఆ ప్రాంతాల్లో ఆమె ఆ యొక్క జీవనం గడుపుకుంటూ వచ్చారు. ఈలోపు ఋషులు మహర్షులు వీళ్ళందరూ కలిసి ఆటోమేటిక్గా ఈ శ్రీరాముని దర్శించడానికి ఈ యొక్క ఋషులు మహర్షులు ఈ యొక్క శ్రీరామ దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు? అదే అడవి ప్రాంతాన్ని, అదే పంచవర్ష ప్రాంతానికి ఉండవలసిన ఇంతకుముందు మన యొక్క ఏది తెలంగాణ ప్రాంతం కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆ యొక్క ప్రాంతంలో యొక్క అడవి ప్రాంతంలో ఆ యొక్క సముద్రాన్ని అంటుగా ఉండి దాని మధ్యలో ఉన్న ఒక దీపిలాగా ఆటోమేటిక్గా ఒక విధమైన మహర్షులు కలిసి ఒక యజ్ఞం ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తున్నారు? ఒక యజ్ఞంలాగా ఈ మహర్షులు అందరూ కలిసి ఆ యజ్ఞం చేయడానికి పూనుకుంటారు. ఆ యజ్ఞం చేసే సమయంలోనే ఈ యొక్క ఏది తూర్పు దేశం భాగమైన ఆటోమేటిక్గా ఈ వీళ్ళు నివసిస్తున్న ఇది మన సీతాదేవి లక్ష్మణుడు రాముడు ఉన్న ప్రాంతంలో ఎప్పుడైతే ఈ మహర్షులు ఆ యజ్ఞం చేసుకోవాలనే ప్రాంతంలోనే వేరే ఒక ప్రాంతం నుంచి, అంటే వేరే ఒక ప్రాంతం అంటే ఒక లంక, అంటే శ్రీలంక లేక లంక అనే ప్రాంతం నుంచి వచ్చి సముద్రం ఒడ్డుకు ఒక దిబ్బలాగా ఉన్న ఆ యొక్క రాక్షసుల యొక్క సమూహంతో ఎప్పటికొక అలజలికంగా ఎప్పటికొక శబ్దంలాగా ఎప్పటికొక ఆడ వినికిడి జరుగుతూ ఉంటుంది. ఆ వినికిడి సమీపంలో అదే ప్రాంతంలో అంటే అటు రాక్షసుల దీవి సముద్ర భాగం కొద్ది దూరంలో ఉంటుంది, ఇటు మహర్షుల యొక్క ఆశ్రమం కానీ వాళ్ళ యొక్క యజ్ఞం ఆశ్రమం కొద్ది దూరం ఉంటుంది. ఈ శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణ ఉన్న ప్రాంతం కొద్ది దూరం ఉంది. ఈ ప్రాంతంలో ఒక అలజడి జరుగుతుంటే అప్పుడు మహర్షులు అందరూ వెళ్ళి ఈ యొక్క రాక్షసులతో పెద్ద మాకు ఎప్పటికి ఇబ్బందిగా ఉన్నది శ్రీరామచంద్ర, ఆ రాక్షసులను కాక మీరు కాక వదిలిస్తే వాళ్ళని కాక మీరు కాక చేస్తే ఖచ్చితంగా మీరు ఆ యొక్క ప్రాంతం వదిలి వాళ్ళు వెళ్ళిపోతారు, మేము ఆ యొక్క యజ్ఞం ప్రవేశించబెడతాం, మీరు మాకు వచ్చి ఏదైనా చేయగలుగుతారని ఆటోమేటిక్గా ఆ యొక్క ఎవరు ఆ మహర్షులు అందరూ కోరుతారు. ఈ మహర్షుల కోరిక మేరకే ఆ సముద్ర ఒడ్డు ఆ సముద్ర దీవిలో ఉన్న ఒక రాక్షసులతో మీరు ఇలాంటి యొక్క మహర్షుల యొక్క శక్తివంతమైన యజ్ఞాన్ని మీరు ఎలాంటి ఒక ఇబ్బందులు చేయొద్దు, మీకు చేయడం వల్ల వచ్చేది ఏందని అక్కడ రాక్షసులతో శ్రీరాముడు ఒక విధమైన ఒక భావన తెలియపరుస్తాడు. అప్పుడు రాక్షసుల గురువైన ఎవరు? రావణాసురుడు. ఆయన ఎక్కడ ఉంటాడు? లంకలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడండి? లంక అంటే ఎక్కడ? మన భారతదేశానికి కొద్ది దూరంలో ఉండి సముద్ర ఒడ్డులో ఉండి ఒక దీవిలాగా ఉండవలసిన యొక్క రాక్షసుల సమూహం అదే లంక, అదే శ్రీలంక. అది దాదాపు ఎప్పటి నుంచి వస్తుంది? అది త్రేతాయుగ కాలంలో వీళ్ళు ఇక్కడ రాముడు ఏ కాలం? త్రేతాయుగం. అక్కడ త్రేతాయుగ కాలంలోనే, అంటే దాదాపుగా అప్పుడు త్రేతాయుగ కాలంలో ఒక మనిషి కనుక పుడితే కొన్ని వేల సంవత్సరాల వరకు జనిస్తాడు. కానీ ఈ యొక్క శ్రీరామునికి ఈ యొక్క రావణాసురునికి 50 తరాల ముందు పుట్టిన మనిషి ఎవరు? రావణాసురుడు. అలాంటి జీవగడ్డ ఏంటంటే శ్రీలంక. అలాంటి జీవగడ్డతోని ఈ రాక్షసులు వచ్చి
ఈ యొక్క మారుతుల యొక్క సమూహ భాగంలోని వాళ్ళు వచ్చి ఏదో ఒక తపస్సు చేయడం, వాళ్ళు వచ్చి ఏదో కల్లడింపు చేసే సమయంలో ఇక్కడ శ్రీరామునికి రాక్షసునికి ఆటోమేటిక్గా అక్కడ ఒక విరుద్ధంగా జరుగుతుంది. ఆ జరిగే సమయంలో ఏం చేస్తారు, అక్కడ కొన్ని వందల వేల మంది రాక్షసులను ఒకటే రామబాణ శక్తితోని ఆటోమేటిక్గా శ్రీరామచంద్రుడు ఆ యొక్క రాక్షసులను సవరించడం జరుగుతుంది. ఆ రాక్షసుల్లోనే అతి ముఖ్యమైన శక్తివంతమైన రాక్షసులు అంటే శూర్పణఖ. ఎవరండి? శూర్పణఖ. ఆ శూర్పణఖ ఎవరు? ఈ యొక్క రావణాసురుడు అంటే లంకలో ఉన్న రావణాసురుని యొక్క చెల్లె. అయితే ఏం చేస్తుంది, ఎప్పుడైతే మా రాక్షస సంహారాన్ని మా యొక్క రాక్షస సమూహాన్ని నువ్వు సంహరించిన కనుక నిన్ను, నీ భార్య అయిన సీతాదేవిని, నీ లక్ష్మణును ఈ యొక్క భూభాగం మేము ఉండనీయం, నేను వెళ్ళి మా అన్నగారు చెప్పగలుగుతానని పోయి ఆటోమేటిక్ ఇక్కడ జరిగిన సంఘటనని ఈ యొక్క రావణాసురుని యొక్క చెల్లెన శూర్పణఖ వెళ్ళి ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది, ఆ యొక్క శ్రీలంకకు, ఆ యొక్క లంకా ప్రదేశానికి ఆ యొక్క రావణాసురుని చేరుకుంటాయి. ఇది కొన్ని పురాణాలు చెప్పుకొస్తాయి. ఇక కొన్ని పురాణాలు చెప్పుకొచ్చి ఏదంటే అదే శూర్పణఖ ఎప్పుడైతే వీళ్ళ యొక్క పంచవర్ష ప్రాంతంలో ఉండవలసిన అడవి ప్రాంతంలో ఉండవలసిన ప్రాంతంలో ఎప్పుడైతే వీళ్ళు ఆ జీవనం గడిపే సమయంలో అదే ప్రాంతంలో ఈ యొక్క శూర్పణఖకు ఉండవలసిన ఒక పుత్రుడు తన పుట్ట నక్షత్రం నుంచి తన భూమిలో ఉండి ఆ యొక్క నాగేంద్రుడికి ఆ తపస్సు చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ నాగేంద్రుడికి తపస్సు చేస్తాడు. ఆ నాగేంద్రుడికి తపస్సు చేస్తా అంటే తన యొక్క నాగు శక్తికో లేక శూర్పణఖ కొడుకు ఒక ద్రవంగా ఉండవలసిన ఒక ద్రవాన్ని తీసుకొచ్చి ఒక పుట్టలో పోతుంటే ఆ యొక్క శూర్పణఖ ఆ రాక్షస పుత్రుడు ఆ పాలు ఆరగిస్తాడు. అదే సమయంలో లక్ష్మణుడు ఈ సీతాదేవిని శ్రీరాముని తన రక్షకునిగా ఉండుకుంటూ అదే ప్రాంతంలో సంచరించే సమయంలో ఈ శూర్పణఖ ఏది రావణాసురుని యొక్క చెల్లె శూర్పణఖ చూసి నన్ను మోహించమని లక్ష్మణుని కోరుతుంది. ఏం చేస్తాను? లక్ష్మణుని కోరుతుంది. ఆ లక్ష్మణ కోరిక మేరకు ఎప్పుడైతే ఈ యొక్క శూర్పణఖ ఈ విధంగా కోరుతుందో లక్ష్మణుని ఇష్టం లేక ఈ రాక్షస రూపం గల మనిషి నువ్వు మా దగ్గరికి రావద్దని ఆ యొక్క శూర్పణఖ తన అన్న అయిన కోరిక మేరకు తన అన్న అయిన ఆ యొక్క శ్రీరాముని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సీతాదేవి శ్రీరాముని కూర్చున్న దగ్గరికి ఈ యొక్క శూర్పణఖ వెళ్తే మీ తమ్మునికి ఏమైనా వార్త చెప్పగలుగుతావా అని ఈ యొక్క శూర్పణఖ ఈ శ్రీరాముని అడుగుతుంది. అప్పుడు శూర్పణఖ వెనకాల ఒక రాతపూర్వకంగా ఒక లిఖితపూర్వకంగా నీ వెంట వచ్చే ఈ యొక్క ఒక రాక్షసి యొక్క ముక్కు చెవులు నువ్వు తప్పించుగాక తమ్ముడా అని సోదరుడా అని శ్రీరాముడు ఆ యొక్క శూర్పణఖకు ఆ వీపు వెనకాల ఒక కాగితం ఒక బుక్కలాగా ఒక అక్షర జ్ఞానంలాగా రాస్తాడు. అప్పుడు వచ్చి నువ్వైతే నన్ను మోహించవని నువ్వు అంటలేవు కనుక నువ్వు అంటున్నావు కదా, నీ యొక్క గౌరవనీయులైన పూజనీయులైన నీ యొక్క అన్నగారు సీతాదేవి, నీ అన్నగారి భార్య సీతాదేవి గారు శ్రీరాముడు ఒక నాకు వార్త పంపిర్రు, ఈ వార్తను చూసాను నన్ను ఇష్టపడు లక్ష్మణుడు అని ఈ లక్ష్మణుడు కోరుకుంటాయి. మా అన్నగారి విధంగా ఏం చేసిండు, నువ్వు వెనుదిరుగు అని ఈ యొక్క శూర్పణను ఈ యొక్క లక్ష్మణుడు చూసేసరికినే వెనకాల నీ వెంట వచ్చిన రాక్షసుని ఆ రాక్షసుని నువ్వు వెంటనే ముక్కు చెవులు కోసి పంపి తన యొక్క స్థావరానికని ఈ యొక్క శ్రీరాముడు రాసిందని ఆ శూర్పణ వెనకాల భాగంలో ఒక అర్థమైన భాగంలో ఆ యొక్క దండకంలో ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే వెంటనే లక్ష్మణునికి ఆటోమేటిక్గా చేసి తనే ఉన్న భాగంతో ఆ ముక్కులు చెవులు కోస్తే అప్పుడు బాధ తట్టుకోలేక ఆ యొక్క రాచకొండ ఆ యొక్క పంచవర్ష ప్రాంతం నుంచి మొదలుకుంటే ఆ సముద్ర ఒడ్డు నుంచి వెళ్ళి ఆ సముద్రాలు ఈదుకుంటా ఆ సముద్రంపై నుంచి వెళ్ళి ఆ రావణాసురునికి ఆ రావణాసురునికి ఈ యొక్క శూర్పణ అంటే చెల్లె ఆడు చేరుకుంటాడు. ఇటు శ్రీరాముడు కలిసో రాక్షసులను సంహరించడం, లక్ష్మణుడు కలిసో ఏం చేయడము, నా చెల్లిని యొక్క శూర్పణను ముక్కు చెవులు కోయడమా, అంత శక్తివంతమైన అంత గౌరవంతంగా ఉంటుందా, నా చెల్లిని అంత వికారంగా చేస్తారా ఈ అన్నదమ్ములు, నా చెల్లి యొక్క రాజ్యాన్ని కూడా వీళ్ళు కూలగొడతారని అప్పుడు ఈ యొక్క రావణాసురుడు ఆటోమేటిక్గా సీతాదేవి మీదకి ఈ యొక్క శ్రీరాముని మీదకి బయలుదేరడం మొదలు పెడతాడండి. చూసిర్రండి, ఏమి తెలియని అభాగ్యులు తన యొక్క కొని తెచ్చుకున్నట్టుగా అనేక సంఘటనలు వచ్చుకుంటా ఇక్కడ ఏం చేస్తాడు, శ్రీరాముడు ఎప్పుడైతే ఈ వార్త పంపుతూ లక్ష్మణ చేసిన వెంటనే ఇటు శ్రీరామచంద్రుడు చేసిన ఒక రాక్షస సంవరణకు ఇటు లక్ష్మణుడు చేసిన యొక్క ఆ శూర్పణ యొక్క పనికి
అప్పుడు బగ్గున అనుకుంటా ఆటోమేటిక్గా ఎక్కడ వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు. ఇక్కడ ఎప్పుడైతే తన యొక్క శూర్పణ ఇట కలిగి ఉన్నదని తెలుస్తుందో, ఇక్కడ ఏం చేసిండు శ్రీరాముడు తన అయోధ్య నుంచి బయటికి వెళ్ళక ముందు విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇది సిద్ధాశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తే అక్కడ ఏమున్నది, తాటకి అనే ఒక రాక్షసు ఉంది. ఆ తాటకి రాక్షసుకి వీళ్ళకు కొంచెం అనుసంధానం ఉండేది. ఉండవలసిన అక్కడ తాటకి కుమారులు ఏం చేసారు, ఆ సిద్ధ ఆశ్రమంలో యజ్ఞం చేసినప్పుడు అక్కడ విశ్వామిత్రుడు చేసినప్పుడు ఒక తాటకి కొడుకును సంవరిస్తాడు, కొడుకును బాణం వేస్తే సముద్రం ఒడ్డు వస్తాడు. ఆ సముద్రం ఒడ్డుకు ఆ తాటకి రాక్షసుడు ఇక్కడ ఉంటాడు. చూసారండి, అక్కడ ఏం చేస్తాడు, అక్కడ సిద్ధ ఆశ్రమంలో మా గురువైన విశ్వామిత్రునికి ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ఆ తాటకి కుమారులను ఒకళ్ళు సవరిస్తాడు. ఒక కుమారుని వేస్తే ఇక్కడ సముద్రం ఒడ్డుకు పడితే ఆ సముద్ర ఒడ్డుకు పడ్డ ఒక రాక్షసుడు ఈ శూర్పణ మరియు ఈ యొక్క లంకకున యొక్క ఎవరు రావణాసురుడు, ఈ ముగ్గురు ఏదో విధంగా అనేక విధాలుగా ఈ సీతాదేవి మీద, ఈ శ్రీరాముని మీద ఒక పగ పంచుకొని ఒక విధమైన ఒక విభాగంలోకి వస్తారు. చూసిరండి, ఇక్కడ ఏదైనా సంఘటన ఏదైనా కానీ అనుకోకుండా వస్తున్నాయి. కానీ ఇక్కడ సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ, శ్రీరాముడు కానీ వీళ్ళు ఇక్కడికి వస్తే శూర్పణి ఇట్లా చేస్తా, లేక రాక్షసులు వచ్చి ఇట్లా చేస్తారని వాళ్ళు ఏమైనా అనుకున్నారండి? ఓన్లీ వాళ్ళ కష్టంలో వాళ్ళ తండ్రి గారు వచ్చిన ఆజ్ఞ మేరకు నేను అడవికి అరణ్యమాసానికి వెళ్తాను వీళ్ళు వస్తే, ఈ రావణాసురునితోనే ఈ యొక్క రాక్షసులతో మనకు దెందడి అంటే ఆ యొక్క ఏది ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మారుషుడు రావడం, ఇక్కడ రావణాసురుని వేడుకుంటే రావణాసురుడు వీళ్ళ యొక్క రాక్షసులను సవరించడం, అందులో ఒక రాక్షసి అయిన యొక్క శూర్పణ వచ్చి లక్ష్మణ కోరిక గేరడం, ఆ కోరిక నాకు ఏం అర్థమవుతుందంటే తన తండ్రి లాంటి సమానుడైన ఒక అన్న ఏదో ఒక సజెషన్ ఇవ్వడం, ఆ సజెషన్ పరంగానే ఈ యొక్క లక్ష్మణుడు కలిసి ఆ శూర్పణ యొక్క ముక్కు చెవులు పోయడం. ఇటు నా యొక్క రాజ్యం, నా లంకకు ఉండవలసిన రాజ్యం, నా ప్రపంచంలో ఉండవలసిన రాజ్యంలో యొక్క రాక్షసులను, నా రాజ్య సైనికులు, నా సైన్యాన్ని అంతరిస్తున్న అంత శ్రీరామునికి అంతం ఉందని అక్కడ రావణాసురుడు ఆ యొక్క తాటిక కుమారుడైన అతడు ఈ యొక్క ఎవరు ఈ మన శూర్పణ ముగ్గురు కలిసి ఈ యొక్క సీతాదేవి ఈ యొక్క రాముని మీద, ఈ లక్ష్మణుని మీద వాళ్ళు ఒక పగ పెంచుకోవడం. ఇక్కడ ఏదన్నా అనార్థాలు కానీ ఏమైనా జరిగిన సంఘటనలు వచ్చిన ఆయుర్వేదం వల్ల ఏమి రాలే. అందుకే ప్రతి ఒక్కరికి ఈ జీవితంలో కొన్ని సంఘటనలు వస్తాయా రావా అనే విభాగం కాదు. ఇక్కడ ఉండవలసిన ఒకటి విజయం. ప్రతిదీ కూడా నేను చెప్పేది ఒకటే, తన జీవిత లక్ష్యం కొరకైనా, మన జీవిత గమ్యం కొరకైనా, మన సంతతి మన కొరకు పాటించిన, మన నియమాలు మనం పాటించిన, కొందరి బయటి సమాజంతో కొన్ని అవరోధాలు వస్తాయి. అలాంటి అవరోధాలను కూడా మనం ఎదిరించడానికి ప్రయత్నం చేయాలి. మనం తీసుకోవలసిన ఆహార పదార్థాలు కూడా ఉండవలసిన పదార్థాలు కొన్ని ఉంటే, దొరికిన పదార్థాలు కొన్ని ఉంటే, ఈ బయట చేసే పనుల వల్ల ఆ పదార్థాలు ఉండవలసిన పదార్థాలు, వాటిలో ఉండవలసిన పోషక పదార్థాలు ఆటోమేటిక్ కోల్పోతామండి. ఆ తినే ఆ పదార్థాలు అందులో ఏముంటుందని వ్యర్థమే ఉంటుంది. అందుకే ఈ రోజున ఒక రహస్య మార్గంకి వెళ్ళిపోతాం. ఆయుర్వేద అభిమలారా, ప్రతి ఒక్కరికి ఈ యొక్క శ్రీరామచంద్రుని యొక్క జీవిత చరిత్ర కానీ, లేదంటే ఈ యొక్క లక్ష్మణ జీవిత చరిత్ర కానీ ఒకటే. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే ఆ యొక్క కొండ ప్రాంతం కానీ, ఎప్పుడైతే ఆ పంచ పరిస ప్రాంతానికి కనుక ఎక్కడైతే వెళ్ళిరో, అంటే దాదాపుగా ఇక ఛత్తీస్గఢ్, ఇది ఒక ఏది మన యొక్క భద్రాచలం, ఇదంతా అడవి ప్రాంతమే. ఒకప్పుడు కొన్ని వేల వందల సంవత్సరాల లక్షల సంవత్సరాల క్రితము ఆ ప్రాంతం ఉన్నప్పుడు లక్ష్మణుడు కానీ, సీతాదేవి కానీ, శ్రీరాముడు ఏం చేసినండి, ఆ యొక్క అడవిలో ఉన్న యొక్క ఫలములే ఆరగించారు. కానీ ఆ ఆరగించకుండా వాళ్ళు ఏదైనా వేడిగంక చేసి ఏమైనా కాల్చడానికి ప్రయత్నం చేయలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజున రహస్యం ఏంటంటే, చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఆయుర్వేదాత్మలరా, ఒక తిని పదార్థాలు ఉన్నాయి. ఏమున్నాయి, చిరుధాన్యాలు ఉన్నాయి, లేదంటే ఒక పెద్ద మన యొక్క ఆహార పదార్థాల ధాన్యాలు ఉన్నాయి, లేదా ఇంకో వేరే పదార్థాల ధాన్యాలు ఉన్నాయి. ఈ ధాన్యం నుంచి ఒక చెట్టు నుంచి పండు కానీ ఒక కాయలు తీసుకున్నాం. ఆ తీసుకోవాల్సిన పదార్థాన్ని ఏం చేస్తాం, ఆటోమేటిక్గా కొద్ది కాలం వరకు వాటిని ఎండబెడతాం. ఏం చేస్తామని ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత ఏం చేస్తాం, వాటిని ఆటోమేటిక్గా దాన్ని చేయడమా, లేక బియ్యం లాంటిదో ఏదో చేసి వండుకొని తింటాం. చెట్టు నుంచి వచ్చినప్పుడు ఆ ఉండవలసిన కాయ కానీ, పండు కానీ, గింజకు అది 100% ఏముంటుందండి, ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఆ చెట్టు నుంచి సేకరిస్తావు. అవి ఎండిపోయిన తర్వాత
ఆ చెట్టు నుంచి వచ్చిన ఔషధ గుణాలు వెండిన తర్వాత అంతే శాతం ఔషధ గుణాలు ఉంటాయండి? ఉండవు. 80%, 70%, 100% ఉండవలసిన ఆ పచ్చిదనంలో ఎప్పుడైతే ఆరిపోతుందో ఒక 50-60% ఆటోమేటిక్గా ఆరిపోతుంది. ఆ 50-60% ఉంటుంది. 40% ఆరిపోయిన భాగం తేమ భాగంలో ఎండిపోయింది. పచ్చదనం నుంచి తేమకు వచ్చి దాని యొక్క ఔషధ గుణాలు అంటే ఎగిరిపోయినాయి అనుకోండి. ఈ 60-70% ఏం చేస్తుంది? నువ్వు ఉడికిస్తావు, అంటే వేడిగా ఉడికిస్తావు. ఆ వేడిగా ఉడికిన తర్వాత ఏముంటుంది? అందులో ఒక 50-60% అంటే ఇక్కడ 50%, అక్కడ 40% పోయినాక ఏముంటుంది? 10% ఏమన్నా. ఈ 10%తో తీసుకుంటే నువ్వు ఏ విధంగా బతకగలుగుతావండి? ఒకసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. ఒక నిజ స్వరూపమైన ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక కేంద్ర ప్రభుత్వం ఉందండి అనుకోండి. మన తెలంగాణకు ఒక 1000 కోట్లు వచ్చింది. ఎంత వచ్చిందండి? 1000 కోట్ల బడ్జెట్ మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పించింది. ఆ 1000 కోట్ల బడ్జెట్ రావడానికి ఏ శాఖకి ఒక ఆరోగ్య శాఖకి ఇప్పించింది. 1000 కోట్ల కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల బడ్జెట్తో మొత్తం నింపింది. ఆడ ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏం చేస్తాడు? ఏదో విధంగా ఆయన పర్సెంటేజో లేక ఏదో పర్సెంట్, అక్కడ కేంద్ర పర్సెంటేజ్ ఆ 1000 కోట్లలో ఏమైందండి? ఆటోమేటిక్గా ఒక 700 కోట్లు వస్తాయి. ఇక్కడ 300 కోట్లు ఎక్కడ పోయిందండి? ఎక్కడికో శాఖకో దాని కమిషన్కో దానికో పోతుంది. ఈయన 700 కోట్లు ఏమున్నదండి? ఇలా 700 రాగానే ఆ కంపెనీకో ఈ కంపెనీకో ఆ యొక్క శాఖకో ఈ రాష్ట్ర స్థాయి శాఖకో వేరే పోతే 700 నుంచి ఎన్ని పోతాయి? ఒక 200 కోట్లు పోతాయి. ఇంకెన్ని రోజులు 500 కోట్లు ఉంటాయి. ఈ 500 కోట్లలో మళ్ళీ ఆ రాష్ట్ర ప్రజలకు కానీ వాళ్ళకు కానీ ఆయా ప్రాంతాల దగ్గరికి వెళ్ళేసరికి ఏముంటుంది? అటు ఒక 200 కోట్లు పోతాయి. ఇంకెంత ఉండదానికి 300 కోట్లు ఉంటాయి. ఈ 300 కోట్లు మన జిల్లా స్థాయి నుంచో లేక మండల స్థాయికి వస్తారు, ఒక 100 కోట్ల స్థాయి వరకు వస్తుంది. ఈ 100 కోట్ల స్థాయి వరకు వస్తే ఇక్కడ 1000 కోట్ల బడ్జెట్ అక్కడ ఉత్పన్నమైంది, అక్కడ తయారైంది. అక్కడ లిఖితపూర్వకంగా కేంద్రంలో మొత్తం ఆడ 1000 కోట్ల ఆరోగ్య బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి పంపించినాం. ఆడ వాస్తవ లిఖితపూర్వకంగా ఉన్నది. ఇక్కడ పేద ప్రజల్లో కానీ ఇది చిందించేసరికినే ఈడ 1000 కోట్లు కనిపిస్తుందా? ఒక 100 కోట్లు కనిపిస్తున్నాయి. కేవలము 900 కోట్లు ఎక్కడికి పోయినాయి? చేతుల మార్పిడికి ఆ దశ లేక ఆ రాష్ట్ర యొక్క ఆయా శాఖలను బట్టి దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఎక్కడికి పోయినాయో అది ఎవరికి తెలియదు, ఏమైందో ఎవరికి తెలియదు. చూసేసరికనే అక్కడ 1000 కోట్ల బడ్జెట్ అని లాస్ కనబడుతుంది. చేరేసరికని ఇక్కడ ఎవరు చేరక ఈ ఉండవలసిన యొక్క సమస్యలు ఎక్కువ పెరుగుతున్నాయి. మనం తీసుకోవలసిన పదార్థాల ప్రోటీన్స్ శక్తి కూడా అదే. కేవలం ఏమనుకుంటాం? పళ్ళు తింటాం, ఫ్రూట్స్ తింటాం. ఫ్రూట్స్ పళ్ళు తిను లేచి ఉరుకుతారా? వాడు ఆ పండ్లు ఫ్రూట్స్ ఉన్నోడు ఏ మందు కొడుతుండో తెలియదు, ఏ విత్తనం పెట్టిండో తెలియదు, ఏ ఆస్ట్రిస్ ఉపయోగిస్తుండో తెలియదు. అవి చివరికి తిన్నా సరే రసాయనిక మందులు ఇంకా ఏం మందులు పెడుతుంది అనుకోండి. అందులో 50% ఆటోమేటిక్గా ఆ పండ్లలో వచ్చిన డైరెక్ట్గా చెట్టు కానీ తీసుకున్నాం కదండి, అందులో నుంచి ప్రోటీన్స్ పదార్థం మన శరీరానికి ఆటోమేటిక్గా ఒక 50-60% ఉన్నది. నువ్వు పండ్లు తిన్నావు, ఇక మిగతా పదార్థం ఏం చేస్తున్నావు? కిరాణా షాపులలో మన ఇంట్లో ఉన్న చిరుధాన్యాల్లో ఇంకా ఏదో పదార్థాలు ఉంటే అవి ఉపయోగిస్తే ఈ 50%తో వచ్చిన నేరుగా తీసుకున్న పదార్థాన్ని ఇవి వెండిన పదార్థాలు తీసుకుంటే ఇది లోపించబోతుంది. అందుకే మన శరీరానికి, అందుకే మనకు శక్తి లేక మన ఈన స్థితిలో మన శరీరం ఎప్పటికి దిగజారిపోతుంది. ఈ శక్తే నేరుగా మా చిన్నతనంలో నేను నేరుగా చెప్తున్నా, మా మేనమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేది. మా చిన్నతనం మా మా అమ్మతో వెళ్ళిపోయేది. ఇక్కడ మా ఇంటి కాడ కూడా, మా ఇంటి వద్ద కూడా మా తాత వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు ఏం చేశారంటే, ఓ దాదాపుగా ఫిబ్రవరి మార్చి వచ్చిందనుకో, ఉగాది వచ్చిందనుకోండి, వడ్లు ఏం చేసేది? అప్పుడు ఆహారానికి లేక ఇబ్బందులు పడేది. పచ్చి వడ్లని తీసుకొచ్చేది, మెత్తగా దంచేది. ఆ దంచిన ఆహార పదార్థం తింటే 100% ఆరోగ్యవంతంగా ఉండేది. 100% ఆరోగ్యవంతంగా ఉండేది. సజ్జలు పండించినప్పుడు డైరెక్ట్ సజ్జలు పచ్చియే, జొన్నలు పండించినప్పుడు పచ్చియే, వడ్లు పండించినప్పుడు పచ్చియే. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి ఆహార భద్రత అని శాఖలు ఏర్పడి, ఆహార శాఖలుగా అని ఏర్పడి చివరికి ఏమున్నదండి? ఎవరు చేసిన వ్యవసాయం అన్నీ దిగజారిపోకుండా అన్ని వ్యాధులకే దారితీస్తున్నాయి. నేను చెప్పబోయే విధానం ఒక్కటే, ఏ పదార్థాలు తీసుకున్నా ఏమి తీసుకున్నా కానీ చివరికి ఆ యొక్క నేరుగా
తినవలసిన పదార్థాలు తినడానికి ప్రయత్నం చేయండి. వంట చేసుకోవలసిన పదార్థాలను వంట చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వంట నేను చెప్పిందని వంట చేసిన వాటిని కూడా తినడానికి ప్రయత్నం చేస్తే మన శరీరంలో కూడా కొన్ని అనర్థాలు జరుగుతాయి. ఈ చిరుధాన్యాలను అన్నిటినీ ఉడికించకుండా ఆ వేడి నీటిలో పెట్టకుండా డైరెక్ట్గా నేరుగా తిని మన లాలాజల గ్రంథులో కనుక కలిస్తే 100% మనకి ఎలాంటి ఒక అనారోగ్య సమస్యలే రావు. కానీ ఇవన్నీ తెలుసుకోక అభాగ్యంతో ఆటోమేటిక్గా ఎన్నో విధాలుగా మనం అనిమితంగా అనారోగ్యానికి గురవుతున్నాం. ఇలా కాకూడదని మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, చిరుధాన్యాలు కానీ పప్పు ధాన్యాలు కానీ ఏ ధాన్యాలు కానీ మీ వంటకాల్లో కొన్ని ఉపయోగించుకున్నా కానీ మన శరీరానికి కావలసిన ఆహార పదార్థాలు కానీ నేరుగా ఇలాంటి చెట్లు కానీ ఏదైనా కానీ కొన్ని పచ్చములుగా తీసుకొని పసుపు కొంచెం ఉప్పు నీళ్ళలో కడిగించి శుభ్రపరచుకొని నేరుగా తినడానికి ప్రయత్నం చేయండి. ఆ పక్షులు కానీ ఆ యొక్క జంతువులు కానీ ఒక వేరే ఏ జీవన కానీ ఈ ప్రకృతిలో డైరెక్ట్గా నేరుగా తీసుకోవడం వల్లే వాటికి అంత ప్రోటీన్ శక్తి వస్తుంది. ఆకాశంలో కొన్ని గంటల వరకు కొన్ని నిమిషాల వరకు అది ఎగరగలుగుతాయి. కొన్ని జంతువులు కొన్ని మీటర్ల వరకు పరిగించగలుగుతాయి. మనం అన్నీ చేసి మన యొక్క ఈ రాజుని చెప్పిన కథలు చెప్పిన యొక్క రాజుగాంక నాకే పొగరబోతు తనం ఉన్నది, బటుడు నిన్ను తొలగించవచ్చు, ఈ దేవుడు ఎక్కనుడు, దేవుడు ఏం చేస్తాడని ప్రశ్నించే విధంగా మనం ప్రశ్నించడం, మన గౌరవపదంగా నేనే ఒక విధంగా మనం పొగడతలాగా మనం కాక ఉప్పొంగితే మనం చివరికి ఏ విధంగా అవుతాము, ఆ రాజులాగా కిందికి తలదించవలసి వస్తుంది. ఆ రాజులాగా ఉండడానికి ప్రయత్నం చేస్తావా? ఆ రైతులాగా కష్టించి ఈ పక్షుల్లాగా నేరుగా తినడానికి ప్రయత్నం చేస్తావా? నేను చెప్పేది ఒకటే, ఇక నుంచైనా నన్ను చూసే నన్ను అభిమానించే ఆయుర్వేద అభిమానులు ఎవరైనా కానీ మిమ్మల్ని ప్రార్థించేది ఒక్కటే, ఏ చెట్టు అయినా ఏది ఉన్నా కానీ అనుభవించడానికి నేరుగా అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. తాజాగా తినడానికి ప్రయత్నం ఒకటి ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఈ యొక్క రామాయణ రాముని యొక్క సాక్షిగా, అంతేకాకుండా సీతాదేవి ఆటోమేటిక్గా ఎవరు లక్ష్మణుడు శ్రీరాముడు వీళ్ళు ఎక్కడన్నా కానీ తన పాదపద్మములైన శ్రీరామచంద్రుని యొక్క ఆ యొక్క చెప్పుల యొక్క దాన్ని భరతుడు తీసుకెళ్ళిండు. కానీ ఏం మాత్రం అలాంటివి లేకుండా శ్రీరామచంద్రుడు తన నేల మీదనే నడుస్తున్నాడు. అంటే మన శరీరానికి భూమి గురుత్వాకర్షణ శక్తి కూడా ఎంత అవసరం అంటే 100% అవసరం. ఆ గురుత్వాకర్షణ శక్తి పడడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే, ఈ మర్రిపాలు కానీ మర్రి చెట్టు కానీ ఎవరైతే కానీ ఖచ్చితంగా ఇది లాస్ట్ మన ఒక చెప్పే విధానం లాస్ట్గా, అంతేకాకుండా ఎన్నో విధాలుగా అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు రోజుకొక్కసారన్నా లేక కనీసం 365 రోజులలో మనిషి శరీరంలో దాదాపు 200 రోజులు ఈ మర్రి కాంకాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితమైన ఒక ఎలాంటి వ్యాధులు రావండి. 100% వాస్తవం. మంచిగా ఆయుర్వేద అమ్మలారా, సరస్వతి చూర్ణము ఒక వంతు. ఏంది? సరస్వతి చూర్ణము ఒక వంతు. అదే షుగర్ ఉన్న వాళ్ళైతే తాటి బెల్లము, షుగర్ లేని వాళ్ళైతే తేనె, సరస్వతి చూర్ణము, మరి ఈ యొక్క మర్రి చెట్టు సమ్మునం, ఈ మూడిని చేసుకొని మర్రి లడ్డులాగా చేసుకోండి. ఒక వగరులాగా వస్తుంది. సరస్వతి చూర్ణము, తేనె, ఒక బెల్లం కలుపుకొని ఉదయం సాయంత్రం ఏ ఉన్నా లేకున్నా కానీ వ్యాధులు ఉన్నా లేకున్నా కానీ డైరెక్ట్ ఈ పత్రంను కనుక మనం కనుక శ్వాసించినా కానీ ఎలాంటి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వారానికి 2 సార్లు 3 సార్లు అన్నా, లేదంటే మీ టైంని బట్టి అన్నా కానీ పాయసం లాగా పులగం లాగా ఈ మర్రిది సమ్ములం వేసుకొని వండుకొని తినడానికి ప్రయత్నం చేయండి. చేస్తారని మిమ్మల్ని ఆశించేది ఒకటే, మన భారతదేశ వ్యాప్తంగా లేదంటే కానీ మన మర్రి చెట్టు అనేది ఒక విధమైన మన యొక్క భారతదేశ జాతీయ చెట్టు. కాశీ మర్రిగూడెం అనే కొన్ని ఇప్పటికి ఉన్నాయి. కరీంనగరు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. కాశీలో కొన్ని ఎకరాల కొన్ని 150 ఎకరాల వరకు ఈ మర్రి చెట్టు వ్యాపిస్తుందట. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ కాశీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ మర్రి చెట్టు కొన్ని 100,000 సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఏదైనా కానీ పత్రంగా రాలి కింద పడితే అంటే మర్రి చెట్టు యొక్క ఆకు దొరికిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులని మన పురాణాల్లో ప్రతిదీ చెప్తున్నది వాస్తవం, 100% వాస్తవం.
అక్కడ కాశీ భగవంతు స్వరూపుడు పుట్టిన కనుక అక్కడ అదృష్టవంతుడు. అంటే అలాంటి భగవత్ స్వరూపునికి ఇచ్చిన గూడే ఆ యొక్క ఏది నీడ ఏదంటే చెట్టు. మరి ఆ చెట్టుక అలా దేవునికి మహిమ చెప్పండి. చెట్టుకున్నది అక్కడ దేవునికి ఉన్నది. అలాంటి దేవుళ్ళకే మైమర్పించే శక్తివంతమైన చెట్టు ఏంటంటే మర్రి చెట్టు. అందుకే మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కానీ, మన దేశ నాయకులు కానీ, ప్రపంచాన్ని ఆశ్రయించే మన భారతదేశ స్థితిగతులను తెలుసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ, అందుకే మన చెట్టుకు ఈ మర్రి చెట్టును జాతీయ చెట్టు చేశారు. అంటే భారతదేశ జాతీయ చెట్టు ఏదంటే మర్రి చెట్టు అనమాట. ఇలాంటి మర్రి చెట్టు గల చెట్టును నేను ప్రపంచంలో లేదంటే మన భారతదేశంలో ఉన్న కేంద్ర రాష్ట్ర లేక జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులకు, ప్రైవేట్ అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు అందరికీ నేను శిరసావించి వందనాలు చేస్తుంది. ఒకటి, మర్రి చెట్టు ఉన్న కాడ అనవసరమైన మర్రి చెట్టును తీసేయకండి, మర్రి చెట్టును నరకకండి. ఎవరైతే ఈ రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ మర్రి చెట్టు నరికినా, ఈయన కంప లాంటిది పెట్టినా, ఈయన మండలాన్ని పెట్టినా ఎమ్మెట్నే మాకు ఫోన్ చేయండి. అంతేకాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు మా యొక్క ఫౌండేషన్ కానీ ఎక్కడ ఉన్నా కానీ మర్రి చెట్టు ఆధ్వర్యంలో పెడుతుంది. తగు సంబంధించిన ఫోటోలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ రాష్ట్ర లేక జిల్లా లేక రెవెన్యూ లేక మండల లేక గ్రామ స్థాయి యొక్క ప్రభుత్వ అధికారులకు మేము ఫిర్యాదులు చేస్తాం. ఎవరు నరికినా, ఏ ప్రభుత్వ అధికారి నరికినా, ఏ ప్రైవేట్ అధికారి నరికినా, ఈ యొక్క గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఎవరైనా కానీ పెద్ద అధికారులైనా, ప్రైవేట్ అధికారులైనా, రాజకీయ నాయకులు అయినా ఈ చెట్టు గంగ ప్రాణాన్ని గంగ కల్పిస్తే మేము చట్టరీత్యా రాజ్యాంగపరమైన లేక శాసనపరమైన ఒక చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో సహజ సంపద నశించిపోతుంది. జాతి సంపద అయిన ఈ చెట్టుకే రక్షణ లేకపోతే మన ప్రభుత్వాలు మనకు రక్షణ ఏమి ఇస్తుందండి. అందుకే మన ప్రభుత్వాలు కానీ ఎవరికైనా మిమ్మల్ని జోడించేది చెప్పేది ఒకటి, జాతి సంపదను కాపాడండి, అందులో ప్రజలను కాపాడండి, పర్యావరణం కాపాడండి, మద్యం మత్తును దూరం పెట్టండి, ప్లాస్టిక్ను దూరం పెట్టండి, యువతీ యువకులు ముందుకు రండి, మీ ఆరోగ్యాలు కాపాడండి. అదే మన మహానుభావులు, మన వారసులు, మన తల్లిదండ్రులు ఊహించిన యొక్క జీవిత సత్యం అది. అంతిగా మంచి మార్పు వస్త్రాన్ని ఆశించుకుంటూ నేను సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.